కొద్దిసేపు దేవుని మాటలు మనం అందరూ ధ్యానం చేద్దాం. దయచేసి చదవండి. యెషయా ప్రవచన గ్రంథం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తప్పక తెచ్చుకోవాలి. సెల్ ఫోన్లో ఒకవేళ వాక్యాలు ఉండొచ్చు, కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం. బైబిల్ని తప్పనిసరి తెచ్చుకోవాలి. నేను చెప్పే వాక్యాన్ని చదువు వచ్చిన వాళ్ళందరూ బైబిల్ తెరిచి చూడండి. ఒకవేళ చదువు రాని వాళ్ళు ఉంటే చదివేటప్పుడు శ్రద్ధగా వినండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడవద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు నువ్వు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. మీరు చదువుకుంటూ వెళితే అద్భుతమైన సంగతులు ఎన్నో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినట్లు మన వాక్యంలో చూస్తున్నాం. ప్రవచనాత్మక తన ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల గురించి చెబుతున్న చక్కని మాటలు మనం అక్కడ చూస్తూ వస్తాం. ఏమనంటే, నీవు భయపడవద్దు, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచిస్తాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నీవు జలములలో బడి వెళుతున్నప్పుడు అవి నిన్ను ముంచజాలవు, నీ అగ్ని మధ్యలో వెళుతున్నప్పుడు అవి నిన్ను కాల్చజాలవు. ఇలా ఎన్నో వాగ్దాన సంబంధమైన మాటలని ప్రభు సెలవిస్తూ ఆ పై వచనాల్లో తనని ప్రభు ఎలా పరిచయం చేసుకుంటున్నారంటే, అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా. ఆయన ఎవరంటే యాకోబుతో మాట్లాడు. యాకోబు నిన్ను నేను సృష్టించాను. 2 పదాలు అక్కడ ఉంటుందండి. నేను నిన్ను సృష్టించాను. ఇశ్రాయేలు నేను నిన్ను నిర్మించాను. నేను సెలవిస్తూ ఉన్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించాను, నీవు భయపడవద్దు, నీవు దిగులు చెందొద్దు, నీవు కలవరపడొద్దు, సమస్యను చూసి నీవు జడియవద్దు, భయపడవద్దు అని సెలవిస్తూ వచ్చాడు. ప్రియులారా, ఈ యాకోబు చరిత్ర మనందరికీ తెలిసిన చరిత్ర. యాకోబు గురించి ప్రసంగం వినని వాళ్ళు ఒకవేళ ఉండకపోవచ్చు, యాకోబు గురించి ప్రసంగం చేయని ఒక దైవ సేవకులు మేబీ ఉండకపోవచ్చు. చరిత్రలోనే ప్రియులారా, బైబిల్లోనే మనకు బాగా పరిచయమైన ఒక క్యారెక్టర్, పరిచయమైన వ్యక్తి ఎవరంటే యాకోబు అనే చెప్పాలి. దేవుడు అంటాడు, యాకోబు మొదట నేను నిన్ను సృష్టించాను, ఇశ్రాయేలు నేను నిన్ను నిర్మించాను. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. యాకోబు జీవితంలో ఇక 2 అనుభవాలు. ఒకటి సృష్టించాడు, రెండోది యాకోబుని నిర్మించాడు. సృష్టించడం అంటే ప్రియులారా, మనం అందరూ సృష్టించబడ్డాం. ఆకాశ పక్షులను సృష్టించాడు, సముద్ర జలచరాలని సృష్టించాడు, పశు పక్షులన్నిటినీ సృష్టించాడు. ఏంటండి, లోకంలో చాలా 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 సృష్టిని ప్రభు సృష్టించాడు. మనలందరూ కూడా ప్రభు సృష్టించాడు. ఆయన మన సృష్టికర్త, మనం ఆయన చేత సృష్టించబడిన సృష్టి. ఒక పసిపిల్లవాడు సృష్టించబడాలంటే ప్రియులారా, భార్య భర్తలు లేకపోతే ఒక తల్లిదండ్రులు ఉంటే చాలండి. ప్రియులారా, వాళ్ళ వలన వాళ్ళ గర్భంలో ఒక శిశువు సృష్టించబడతాడు. దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు అది. ఒక భార్య భర్తలు ఉంటే, ఒక స్త్రీ పురుషులు ఉంటే ప్రియులారా, వారి వలన గర్భంలో ఒక శిశువు సృష్టించబడతాడు. దేవుడు నిర్మించాడు, దేవుడు అలా నిర్ణయించాడు ఆ సంకల్పాన్ని. సృష్టించబడడం తేలికని అనుకుంటున్నాను నేను. సృష్టించబడడం ఒక వ్యక్తి, అది దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేసినగా ఆ క్రమాన్ని బట్టి సృష్టించబడుతుంది. కానీ ఒక వ్యక్తి నిర్మించబడడం అనేది అది చాలా పెద్ద ప్రాసెస్. పుట్టినప్పుడు ఒక పసిపిల్లడు జనరల్గా పుడతాడు. ప్రియులారా, ఆ వ్యక్తి ఒక గొప్పవాడుగా మార్చబడాలంటే వాడు దినదినం నిర్మించబడాలి. దానికి చాలా సమయం పడుతుంది. తల్లి గర్భంలో ఒక శిశువు రూపించబడడానికి, లేకపోతే తల్లి గర్భంలో ఒక బిడ్డ సృష్టించబడడానికి కొంత సమయం దేవుడు నిర్ణయించాడు, కేటాయించాడు. ఆ బిడ్డ జన్మిస్తాడు, సృష్టించబడతాడు, అది తేలికే. కానీ పుట్టిన పసికూన
ఒక మహిమ కలిగిన వ్యక్తిగా, ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా, పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, జీవితం శాపంగా మారిపోకుండా, కుటుంబానికి, సమాజానికి, సంఘానికి ప్రియరా ప్రయోజనకరమైన ఒక వ్యక్తిగా మార్చబడాలంటే అది అంత తేలికైన పని కాదు. ప్రియరా, ఇల్లు కట్టడం అనేది చాలా కష్టం. రాళ్ళు ఉండొచ్చు, సిమెంట్ ఉండొచ్చు, కంకర ఉండొచ్చు. కానీ ఒక గృహంగా నిర్మించబడాలంటే అది చాలా 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 సమయం పడుతుంది. మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు కూడా మనల్ని సృష్టించడమే కాకుండా మనల్ని అందరూ కూడా ఒక అద్భుత సృష్టిగా, అద్భుతమైన వ్యక్తిగా, అద్భుతమైన సంఘముగా, అద్భుతమైన కుటుంబంగా మీ అందరిని నా దేవుడు నిర్మించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, నిర్మించునుగాక. హల్లెలూయా. భక్తులెందరో ప్రియులరా వాళ్ళ వాక్యలో రాసుకుంటూ వస్తారు. భక్తులెందరో తమ అనుభవాల్ని వాళ్ళు పంచుకుంటూ వస్తారు. ఏమంటే, నీవు మమ్మను పరిశీలించావు, వెండిని నిర్మలం చేయు రీతిగా నీవు మమ్మను నిర్మలం చేశావు, బందీ గృహంలో మమ్మను ఉంచావు, నరులు మా నెత్తి మీదకి ఎక్కేటట్లుగా నీవు చేశావు, మేము నీళ్లలో పడ్డాము, నిప్పులో పడ్డాం, అయినను నీవు మమ్మను సమృద్ధి గల చోటికి రప్పించున్నావు. ప్రియులరా, ఒక వ్యక్తి పరిపూర్ణమైన పరిపక్వతలోనికి రావాలంటే దేవుడు మనల్ని నడిపించే మార్గాలు ఎన్నెన్నో. నీళ్లలో పడవచ్చు, నిప్పులో పడవచ్చు. కొన్నిసార్లు మనుషులు మన నెత్తి మీదకి ఎక్కేటట్లుగా దేవుడి అనుమతినిస్తాడు. బోళ్ళని సమస్యలు, బోళ్ళని పోరాటాలు, బోళ్ళని ఇబ్బందులు జీవితాల్లో మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక మనం గమ్యం చేరగలుగుతామా, మంచి రోజులు చూడగలుగుతామా అని పలుసార్లు మన జీవితాల్లో కలవరం ఆవరించే సమయం కూడా రావచ్చు. కానీ ముగింపు, ప్రారంభం అల్పమైన ముగింపు మహిమకరంగా మార్చబడుతుంది. ఆరంభం అల్పముగా ఉన్నప్పుడు ప్రియులరా ముగింపు దాన్ని దేవుడు మహిమకరంగా మార్చి ఒక సమయం వస్తుంది. అప్పుడు మనల్ని పరిపూర్ణమైన వ్యక్తులుగా దేవుడే మనల్ని నిర్మించి మనల్ని ఆశీర్వదిస్తాడు. చెప్పండి కొడుతూ దేవుని నామాన్ని గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సృష్టిలో ప్రియులరా ఒక రాయి ఉంది, ఒక రాయి, అది సృష్టించబడిన రాయి. ఆ రాయిని ఒక శిల్పి చేతికి ఇచ్చారనుకోండి, అది సృష్టించబడినప్పుడు మామూలు ఒక రాయి. ఆ సృష్టించబడిన రాయి ఒక శిల్పి చేతికి ఇస్తే ఆయన సుత్తి తీసుకుంటాడు, మేకు తీసుకుంటాడు, సుత్తి తీసుకుంటాడు. ప్రియులరా దాన్ని చెక్కుతూ వస్తాడు. ఎన్నో దెబ్బలు. ఒక శిల్పముగా మారాలంటే ఎన్ని దెబ్బలు, దానికి ఎన్నో దెబ్బలు తగిలి ప్రియులరా చివరికి ఒక అపురూపమైన, అద్భుతమైన ఒక శిలగా, ఒక శిల్పంలా అది మారుతుంది. అలా మార్చబడ్డానికి ఎందరూ ప్రయాసపడి ఉంటారో, ఎన్ని దెబ్బలు తినుంటుందో, ఎంత ప్రయాసను అనుభవించి ఉంటుందో. ఈ దెబ్బలు నాకు వద్దు, ఈ పోరాటం నాకు వద్దంటే అది శిల్పంగా మారడానికి వీలు లేనే లేదండి. కనుక నీ జీవితాలు ఈ రాత్రి ఆయన సన్నిధి కూడొచ్చి నీ బ్రతుకులో ఒకవేళ పోరాటాలు ఎదుర్కొంటున్నావేమో, నువ్వు నీళ్లలో పడిపోతున్నావేమో, నిప్పులో పడిపోతున్నావేమో, కష్టాల కొలిమిలో కాలిపోతున్నావేమో, కన్నీటి మధ్యలో నువ్వు కాపురం చేస్తున్నావేమో, క్రీస్తు నిమిత్తం నీకు నిందలు వస్తున్నాయేమో, ప్రభు నిమిత్తం నీకు అవమానం వస్తుందేమో, నీ బంధువులు నిన్ను వెలివేస్తున్నారేమో, లోకం నిన్ను చిన్న చూపు చూస్తుందేమో, ఎన్ని పోరాటాలను రాని కొన్నిసార్లు మనుషులు మన నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటాడు, ఎన్ని దూషణలు మాట్లాడతారు, అపహాసం చేస్తారేమో, మన మంచితనాన్ని కొన్నిసార్లు వాళ్ళు చేతగాని తనంగా తీసుకోవచ్చు, రావచ్చు జీవితాలు. కానీ ప్రియులరా ఒక్కటి మాత్రం మీరు గుర్తించండి, ఒక సమయం వస్తుంది ప్రియులరా, అప్పుడు మనల్ని చూసిన కన్నులు ఆశ్చర్యపోయేటట్లుగా నా దేవుడు ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా నిన్ను నన్ను నా దేవుడు రూపించునుగాక, నిర్మించునుగాక. చెప్పండి కొడుతూ దేవుని నామాన్ని శుద్ధం గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు నేను యాకోబును గురించి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. బైబిల్లో మనకు బాగా పరిచయమైన క్యారెక్టర్. ఆ యాకోబుతో దేవుడు అంటాడు, యాకోబుగా నేను నిన్ను సృష్టించాను, ఇశ్రాయేలుగా నేను నిన్ను నిర్మించాను. యాకోబు చరిత్రలో 2 భాగాలు ఉంటాయండి. దేవుడు తన జీవితంలో రాకమునుపు, దేవుడు తన జీవితంలో వచ్చిన తర్వాత, దేవుడు తనకు దర్శనం ఇవ్వకముందు, దేవుడు తనకు దర్శనం ఇచ్చిన తర్వాత తన జీవితం ఎలా మార్చబడింది, తన జీవితం ఎలా రూపాంతరం చెందింది. ప్రియులారా, మరి ఈ ప్రశస్త రాత్రి ఆయన సన్నిధికి వచ్చిన నీ జీవితంలో, క్రీస్తు ప్రభులు వారు నీ జీవితంలో అడుగు పెట్టకముందు నీ చరిత్ర ఎలా ఉంటుంది, యేసు ప్రభు నీ జీవితంలో అడుగు పెట్టిన తర్వాత నీ భవిష్యత్తు ఇంకొకలా ప్రభు రూపిస్తాడు, జీవితాన్ని నిర్మిస్తాడు,
ప్రగతి పదవులు ప్రభు నడిపేస్తాడు. యాకోబు చరిత్ర మనకు తెలుసండి. దేవుడు యాకోబు జీవితంలో చేసిన కార్యాలు ఏంటి, తన అనుభవాన్ని తను ఎలా పంచుకుంటూ వస్తాడు. చదవండి, నేను 3 మాటలు మీకు చెప్తాను. మొదటి మాట ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం. నేను ఒక చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి వెళ్ళాను, ఇప్పుడు నేను 2 గుంపులుగా మార్చబడ్డాను. యాకోబు చెప్తున్నాడండి, నేను అపాత్రుణ్ణి, అయోగ్యుణ్ణి, నీ సత్యాన్ని బట్టి, నీ కనికరాన్ని బట్టి, నీ ఉపకారాన్ని బట్టి ప్రభువా నేను ఆశీర్వదించబడ్డాను. ఒక చేతి కర్రతో నేను నది దాటి వెళ్ళాను, ఇప్పుడు 2 గుంపులుగా మార్చబడ్డాను. యాకోబు చరిత్ర మన అందరికీ తెలుసండి. ఒకప్పుడు యాకోబు స్థితి ఎలా ఉండేది, యాకోబు పరిస్థితి ఎలా ఉండేది అంటే, ఆశీర్వాదాన్ని పొందాలి, గొప్పవాడిగా మారాలి. తల్లి గర్భంలో నుండే తనకు ఒక సంకల్పం పడేదండి, నేను జ్యేష్ఠుడిగా మారాలి. తప్పేమి కాదు, ఇది సమాజంలో ఘనంగా బ్రతకాలని కోరుకోవడంలో తప్పేమి కాదండి. నేనే జ్యేష్ఠుడిగా మారాలి, నా పేరు తరతరాలు ప్రజలు చెప్పుకోవాలి, అలా నేను ఆశీర్వదించబడాలి. నేనెందుకు చిన్నవాడిగా పుట్టాను, అన్నిటికీ అన్నయ్య 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 అంటారు, ప్రతిదానికి అన్నయ్యనే పిలుస్తారు, ప్రతిదానికి అన్నయ్యనే సన్మానం చేస్తారు. నాకెప్పుడు సన్మానం జరుగుతుంది, నేనెప్పుడు ప్రశంసలు పొందుకుంటాను? కాలమంతా అన్నయ్య చాటున బ్రతకాల్సిందేనా? ఆయన వేసుకొని ఇచ్చిన సొక్కా నేను వేసుకోవాలి. మీరు చూడండి, తమ్ముళ్ళకి ఈ సమస్య చాలా ఉంటుంది. చెల్లెలు కానీ తమ్ముళ్ళకి పెద్ద సమస్య ఉంటుంది. ఏదైనా అన్నయ్య వేసుకొని ప్యాంటు మనం వేసుకోవాలి. ఏంటండి, పెద్దకి వేసుకొని బట్టలు చెల్లికి ఇస్తూ ఉంటారు. అమ్మ నాకు కొత్తది కొనిపెట్టు, సరిపోతుంది అక్కది వేసుకోమంటారు. వాళ్ళు చదివిన పుస్తకాలు వీళ్ళు చదవాలి. ప్రతిదీ మొదటి ప్రాధాన్యత పెద్దోళ్ళకే ఉంటుంది, తర్వాత మిగిలితే వీళ్ళకి వస్తుంటుంది. సో ఇలా ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తుంటాడండి యాకోబు. సో తనకు ఒక పట్టుదల ఏంటి, నాకన్నా ముందు జన్మించాడు, అంత మాత్రం ఆయన గొప్పవాడు అంటావా? అదేదో ఆ స్థానం నాకు కావాలి. ఏం చేయాలి, నేను ఏం చేయాలి, ఏం చేస్తే ఆ స్వాస్థ్యం నాకు వస్తుంది, ఏం చేస్తే ఆ సొత్తు నాకు వస్తుంది. అది పుట్టిన తర్వాత కాదండి, బై బర్త్ తను గర్భంలో ఉండగానే, తల్లి గర్భం నుండి బాహ్య ప్రపంచానికి వస్తుండగానే ఎట్లో గొప్పవాడవాలని పరితపించిన పరితాపం యాకోబులో కనబడుతుంది. మంచి సంకల్పమేనండి. ఏమండి, మన సంఘంలో మనం గొప్పవాళ్ళగా రాణించాలన్నా, ఆ సేవలో మనం గొప్పవాళ్ళగా రాణించాలన్నా, అధ్యక్ష పదవిని కోరుకోవడం మంచిదే, నేను అంటాను ప్రియులారా. కానీ దానికోసం యాకోబు ఎన్నుకున్న మార్గం ఏం చెప్పనండి. ఏం చేశారు తెలుసండి, వంచన. తప్పుడు త్రోవలో గొప్పవాడవాలని ఆశించాడండి, వంచన చేశాడు. ఏం చేశాడంటే, ఒకరోజు వాళ్ళ అన్నయ్య ఆకలితో అలమటిస్తూ ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నట్టున్నాడు. వచ్చి, ఒరే యాకోబు నాకు ఆకలి వేస్తుందిరా, ఏం చేయాలిరా అంటే, అప్పుడు సరే నా దగ్గర కొంచెం అన్నం ఉంది, నీకు వడ్డిస్తాను, నాకేంటంట అంటాడు. ఏమండి, అన్నం పెట్టి ఆశించేవాళ్ళు ఎవరైనా ఉంటారండి అసలు? అది ఎవరికో కాదు, సొంత అన్నయ్యకి. నా దగ్గర అంత అన్నం ఉంది, చిక్కుడుకాయ కూర వండాను, రుచిగా ఉంది, ఎర్రగా ఉంది కూర, నీకు వడ్డిస్తాను, ఏంటంటే నాకేంటంటే అంటాడు. ఏం కావాలి చెప్పరా, నీకు చెప్పరా, ఆకలిగా ఉంది, అమ్మే ఆడిపోయిందిరా, చెప్పరా నాకు ఆకలిగా ఉంది, చనిపోతున్నాను, ఆహారం పెట్టమంటే, నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇచ్చావనుకో ఆహారం ఇచ్చేస్తాను. ఆడు ఆలోచనలో పడ్డాడు. రే ఎందుకురా నీకు, ఏం కోరికరా, ఈ పైశాచికత్వం నీకు ఏం కోరికరా? సరే తీసుకో, ఇలా ప్రమాణం చేయమంటావురా, ఇక మీదట ఇంటికి నీవే జ్యేష్ఠుడు, తీసుకొని పోయి సాగుపోరా, ముందు అన్నం పెట్టరా అని వాడు తినేశాడు. వాడికి దాని వాల్యూ తెలీదు. ప్రియులరా, మొత్తం మీద సంపాదించేశాడు. ఇంకా ఆ రోజు నుండి ఏంటండి, వాళ్ళ అన్నలాగా దర్జాగా తిరుగుతుంటాడు. వాళ్ళ అన్న చూసి నవ్వుకుంటుంటాడు, వీడు వేరు జ్యేష్ఠులు. ఫోన్లేని వాళ్ళ అన్నయ్య పెద్దగా సీరియస్గా తీసుకోవాలి. ఫోన్లో పిల్లోడు ఏదో ఆశపడుతున్నాడు, జ్యేష్ఠుడిగా ఉంటే ఏమైందిలే అని చెప్పేసి ప్రతి దాంట్లో వాళ్ళమ్మ ఒరే పెద్దోడు అని పిలిస్తే, ఆడుగా దిక్కుమిత్రుడు నాదా పదవి, ఆడు అమ్మేశాడు, నేను కొనేసాను, ఆడు అమ్మేశాడు, నాది ఇప్పుడు నా సొంతం అన్నట్లు దర్జాగా తిరుగుతుండేవాడు. సెకండ్ వన్, ప్రియులరా, తన జీవితాల్లో ఒకరోజు తండ్రి ఏశావుని పిలిచి, బాబు నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, ఆడేదో ఊరికే పిల్ల పని చేస్తున్నాడు, చిన్నపిల్లడు పని చేస్తున్నాడు, కానీ నీవే గొప్పవాడు, జ్యేష్ఠుడు కనుక నా కళ్ళు కూడా సరి కనబట్టలేదు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, అర్జెంటుగా వెళ్ళి వేటాడి అంత ఆహారం తెస్తే నేను తిని తృప్తి పొంది నిన్ను ఆశీర్వదిస్తాను, వెళ్ళిరా అని
వాళ్ళ ఏశావును పంపించాడు. సో ఏశావు వెళ్ళి అక్కడ వేటాడి మాంసం తెచ్చే లోపల ఇక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఏం చెప్పాడో తెలీదు. మాయగాడండి, అసలు మాయలు పకిరిగాడు. ఏ మాయ చేశాడు తెలుసు. ఏంటంటే అమ్మకి వేసే బిస్కెట్ అమ్మకి వేస్తాడు, నాన్నకి వేసే బిస్కెట్ నాన్నకి వేస్తాడు. కొంతమంది ఉంటారండి మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా అవసరం అంటే చూడాలి వాళ్ళు వేసే వేషాలు. ఏంటండి కొంచెం భక్తిపరులైన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరకు వచ్చి అంటే వాళ్ళని పడేయడం ఎట్లా అని, భక్తిగా ఉన్నారనుకోండి వాళ్ళని ఎలా పడేస్తారంటే వచ్చేసి, అన్నా రాత్రి నాకు ఒక కళ వచ్చిందన్నా. అర్థమైందండి? కళ వచ్చిందన్నా. ఆ కళలో 2 కొండల మధ్యలో సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడన్నా. నీవు ఆ కొండల మధ్య నుండి వస్తూ ఉన్నావన్నా, నీ మీద పావురం దిగి వచ్చిందన్నా అంటారు. అనేసరికి వీళ్ళ ఫ్లాట్ అనమాట. అవునా నాన్న, నీ చుట్టూ దేవదూతలు ఉన్నట్లు నాకు కళ వచ్చిందని అనేసరికి పడిపోతారా అంతే. తిండిపోతులు ఉన్నారనుకోండి, ఇవన్నీ పిల్లల సీక్రెట్స్, కొంతమంది అప్లై చేసే సీక్రెట్స్. తిండిపోతులు ఏదో మంచి ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఆహారం ఇచ్చి వంచేవాళ్ళు, లేకపోలేదు బట్టలు పిచ్చుందనుకోండి ఏంటండి మంచి బట్టలు తీసుకొచ్చి ఏంటండి వంచేవాళ్ళు, లేకపోలేదు అమ్మకి ఏం బిస్కెట్ వేసాడో తెలీదు, నాన్నకేం బిస్కెట్ వేసాడో తెలియదండి. మొత్తం మీద వాళ్ళ అమ్మ దగ్గర వంట చేయించుకొని వచ్చి వాళ్ళ అన్న చొక్కా వేసుకొని ప్రియులరా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసి భోజనం వడ్డించేసాడు. గుమ్మగుమ్మలాడిపోతుంది ఆహార పదార్థం. వాళ్ళ నాన్నకి డౌట్గానే ఉంది, ఏరా నీ స్వరం చూస్తేమో యాకోబు స్వరం లాగుంది, తడిమి చూస్తేమో ఏశావు లాగున్నావు, నాకేంటో అర్థం కావట్లేదు. ఏం కాదులే నాన్న, నాకు గొంతు బాగలేదు కానీ ముందు నీవు తిను అని చెప్పి వంచనతో వాళ్ళ నాన్న దగ్గర నుండి ఆశీర్వాదాన్ని కూడా పొందుకున్నాడండి యాకోబు. ప్రియులరా, యాకోబు యొక్క అనుభవాలు, యాకోబు యొక్క ఆలోచన ఎలా ఉండేదంటే దొడ్డిదారిలో దేవుని ఆశీర్వాదాన్ని పొందేసుకోవాలి, షార్ట్ పీరియడ్లో గొప్పవాడైపోవాలి, లాటరీ టికెట్ తీసుకోవాలి. చాలామంది లాటరీ మరి ఇప్పుడు ఉన్నాయో లేదు కానీ మన ఇండియాలో మరి మన ఆంధ్రాలో ఉందో లేదు కానీ ఒకప్పుడు నాకు చిన్నప్పుడు తెలుసండి లాటరీ టికెట్లు తీసుకోవడం. ప్రియులరా, దానికి ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా ఇది కలిసి వచ్చేటట్లు చేయి ప్రభువా, అయ్యా ఈ టికెట్ నాకు తగిలేటట్లుగా చేయమని. అడ్డదారిలో సంపాదించుకోవాలి, వడ్డీకి ఇవ్వడం, వడ్డీకి ఇచ్చి వడ్డీని సంపాదించి త్వరగా గొప్పవాళ్ళు అయిపోవాలి. కష్టపడే మనస్సు లేదు, శ్రమపడే మనస్సు లేదండి. దొడ్డిదారిలో సంపాదించాలి, మాయ మాటలు చెప్పాలి, మాటలతో బతికేస్తూ ఉంటారు కొంతమంది. ఎవరికి చెప్పే మాటలు వాళ్ళకి చెప్తారు. ప్రియులరా, కుయుక్తిగా తంత్రంతో కుయుక్తితో దేవుని ఆశీర్వాదాన్ని కానీ మనుషుల ఆశీర్వాదం కానీ సంపాదించాలని తహతహలాడే మనుషుల లోకంలో మనకు కనబడుతుంటారు. ఇది దేవుని చిత్తం కాదండి. అందుకే దేవుడు ఏం చేశారు, యాకోబు నీ మీద నాకు సంకల్పం అయితే ఉన్నావు, అయితే ఏంట్రా ఇవన్నీ పనికిమాలిన పనులు ఏంట్రా, అన్నను మోసం చేయడం ఏంట్రా, నాన్ని మోసం చేయడం ఏంట్రా, అమ్మని ఇబ్బంది పెట్టడం ఏంట్రా, ఇంట్లో గొడవలు ఏంట్రా, అందుకే నీవు ఇక్కడ ఉంటే ఇంకా దారుణం అవుతావు, ఇదిగో రా అని చెప్పి ఇంట్లో నుండి దేవుడు యాకోబుని తరిమేయడం ప్రారంభించాడు. దేవుని చిత్తం లేకుండా యాకోబు ఇల్లు విడిచి వెళ్ళలేదండి, అది దేవుని సంకల్పం. ఇంకా అక్కడే ఉన్నాడు అనుకో, ఇంకా పనికిమాలిన పనులు చేస్తాడు. అందుకే ఇంట్లో నుండి తరమడం ప్రారంభించాడండి. ఒక సందర్భం వచ్చింది, ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, గుండెను గుప్పెట్లో పెట్టుకొని పరిగెత్తడం ప్రారంభించాడు. పరిగెత్తి 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 ప్రియులరా సుదూర ప్రాంతానికి కొనసాగించబడడం జరిగిందండి. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ప్రియులరా, మీరు చరిత్ర చదవండి. యాకోబు అంటాడు, నేను ఎండకు ఎండాను, వానకు తడిచాను, మంచుకు తడిచాను, నా తల మంచుకు తడిచిపోయింది, నా దేహం క్షీణించిపోయింది, నా కళ్ళు క్షీణించిపోయింది, నా కుటుంబం కోసం నా పిల్లల కోసం నేను సంపాదించుకోవాలని ఆలోచన నాకు వచ్చింది, నా దేహం క్షీణించిపోయింది. నా కష్టాన్ని నా ప్రయాసాన్ని ప్రభు చూశాడు. లాబాను 10 సార్లు జీతాలు మార్చాడండి. జీతాలు పెరుగుతూ ఉండాలి కానీ ఇతని జీతాలు తరుగుతూ వచ్చింది. 10 సార్లు జీతాలు మార్చాడు. జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్, ఎన్నో కష్టాలు, ప్రయాసం, శ్రమ, ఇవన్నీ శ్రమపడే మనస్సును దేవుడు యాకోబుకు నేర్పిస్తూ వచ్చాడండి. కష్టపడి సంపాదించుకునే స్థాయికి యాకోబును దేవుడు తీసుకొచ్చాడు. చెప్పలు కూడా మందరు గట్టిగాను హల్లెలూయా. ఒకప్పుడు యాకోబు తత్వం ఏంటంటే ప్రియులారా, ఒకప్పుడు యాకోబు తత్వం ఏంటి, అడ్డదారులు సంపాదించాలి, తప్పుడు త్రోవలు సంపాదించాలి, త్వరగా పై స్థాయికి వెళ్ళిపోవాలి. ఒకప్పుడు అనుభవాలు ఇవి ప్రియులారా. దేవుడు యాకోబుని నిర్మిస్తూ వచ్చాడు. నీది తప్పుడు ఆలోచన,
దేవుడు నిర్మిస్తూ వచ్చాడు. ఎలా అంటే కష్టపడి బ్రతకడం నేర్పించాడు, ప్రయాసపడి బ్రతకడం నేర్పించాడు. కనుక ప్రియమైన వారరా, దేవుని బిడ్డలమైన మనం అందరూ నిర్మించబడాలి. ఎలా నిర్మించబడాలంటే దేవుని ఆశీర్వాదం కానీ, ఆస్తులు కానీ, డబ్బులు కానీ, ఏదైనా కానీ ప్రియులరా శీఘ్రంగా ఎట్టోట మనం సంపాదించుకోవడం కాదండి. శ్రమపడి కష్టపడి సంపాదించుకొని స్థిరపడాలనేది దేవుని యొక్క సంకల్పం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. బైబిల్లో ఏమని రాయబడిందండి? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నేను కష్టపడకుండా సోమరులాగా ఉంటాను, నన్ను దీవించమంటే దేవుని ఆశీర్వాదం ఎప్పటికీ రాదు. ఈరోజు కొందరి కుటుంబాలలో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటంటే శ్రమపడే మనసు లేదు, తినడం తినడం. మన దేశానికి మన రాష్ట్రానికి పట్టిన పెద్ద చీడ, మన రాష్ట్రానికి పట్టిన పెద్ద సమస్య అని చెప్పనండి. ఒక్కడు సంపాదిస్తే 10 మంది కూర్చొని తింటారు. కాదంటారా? మన గ్రామాల్లో అలాంటి వాతావరణం లేదంటారా? 25 సంవత్సరాలు వచ్చిందండి వాడికి, 10 రూపాయలు సంపాదించడం చేత కాదు. ఒరే నాతో పాటు పొలానికి రారా, కొంచెం సహాయం చేయరా అని నాన్న బ్రతిమాలుతూ ఉంటాడు. నేను చదివేం తెలుసా? ఏం చదివారంటే ఇంటర్మీడియట్ చదివాడట. అది పెద్ద చదువు ఏంటండి? నేను ఇంత పెద్ద చదువుకొని పొలంలో పని చేయడం ఏంటంటాడు. ఆ కుటుంబాలు ఏం బాగుపడతాయండి? ఆ కుటుంబాలు ఏమో ఆశీర్వదించబడతాడు. నాన్న రెక్కలు ముక్కలేటట్లుగా కష్టపడతాడు. ఆ తల్లి ఇంటి పని, ఒంటి పని అంటే ఇంట్లో అన్ని పనులు ప్రయాసపడి చేస్తూ ఉంటుంది. వంట పని, ఇంటి పనులు చేస్తూ ఉంటుంది, ప్రయాసపడుతుంటుంది. ప్రియులారా, పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, సోమరులు అండి, సోమరులు. ఉద్యోగం రాలేదు. వయసు ఎంత? 30 ఏళ్ళు వచ్చిందండి, ఇంకా ఉద్యోగం రాలేదు. ఏదో ఒక పని చేసుకోనండి. తప్పు చేయాలంటే లేకపోతే పాపం చేయాలంటే ఆలోచించాలి కానీ ప్రియులారా, కష్టపడడానికి మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఏ పనైనా మనం సంతోషంగా, శక్తి లోపం లేకుండా మనకి ఇవ్వబడిన పని చేయాలండి. దేవుడు ఆ విధంగా మనల్ని అందరినీ నిర్మించును గాక. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, నాకు అమెరికాలో నచ్చిన లేకపోతే వేరే దేశాల్లో నచ్చిన గొప్ప అనుభవాలు కొన్ని ఉన్నాయండి. నేను హాంకాంగ్ వెళ్ళాను. అక్కడ ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి మేము భోజనం చేయడానికి. ఆ రెస్టారెంట్లో ఒక వృద్ధురాలు, మేబీ ఆమెకు 60 సంవత్సరాలు ఉంటుందండి. 60 సంవత్సరాల వృద్ధురాలు. ఆమె తన పని చేసుకుంటూ తన బ్రతుకుతుంది. తనకి పిల్లలు కూడా భారంగా ఉండాలని ఆమె భావించలేదండి. ఆ వయసులో కూడా నేను ఎందుకు పని చేయాలనుకోవట్లా, కష్టపడి పని చేసి తనకు చేతనైన పని, మట్టి పని కాదు ఏంటండి, సిమెంట్ పని కాదు, తనకు చేతనైన పని ఆ హాల్ను ఊడ్చి తుడుస్తూ ఉందండి. ఆమెకు ఒక చిన్న జీతం, ఆ జీతంతో ఆమె బ్రతుకుతుంది. సెంటిమెంట్ లేదు అక్కడ. కష్టపడి ఆ తల్లి బ్రతుకుతుంది. నా పిల్లలకు భారంగా ఉండకూడదు, నా బంధువులకు భారంగా ఉండదు, నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను పని చేసుకుంటాను అంటది ఆ తల్లి. ఆ తర్వాత నేను ఇంకొక రెస్టారెంట్కి వెళ్ళానండి. అక్కడంతా అంగవైకల్యం కలిగిన వాళ్ళు, మతిస్థిమితం లేని పిల్లలండి వాళ్ళందరూ. వాళ్ళకి బ్రెయిన్ సరిగా ఎదగలేదండి, మైండ్ పని చేయదు. పిచ్చి పిల్లలు, మన భాషలో చెప్పాలంటే పిచ్చి పిల్లలు. మన ఊర్లో పిచ్చోళ్ళు ఎలా ఉంటారండి? నోట్లో జల్లు గార్చుకుంటూ, జుట్టు పెంచుకొని తిక్కలుగా తిరుగుతుంటారు. మన దేశాల్లో, మన రాష్ట్రాల్లో అక్కడున్న పిల్లలు వాళ్ళు తిక్కల పిల్లలు కానీ శుభ్రంగా ఉన్నారండి. వాళ్ళకి ఒక రెస్టారెంట్లో ఒక ఉద్యోగం ఇచ్చారండి. వాళ్ళందరూ పని చేస్తున్నారు అక్కడ. అందరూ అలాంటి పిచ్చి పిల్లలందరూ అక్కడ ఉన్నారు. రెస్టారెంట్లో వాళ్ళకి ఏదో పని కేటాయించారండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఎవరికి భారంగా లేకుండా వాళ్ళ వాళ్ళు బ్రతుకుతున్నారు. కష్టపడే మనసు, బైబిల్ చెప్పే నగ్న సత్యాలండి ఇవి. యాకోబు, నీవు అడ్డదారులు ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటున్నావు, అది తప్పు. నీవు అలా సృష్టించబడ్డవేమో, కానీ నేను నిన్ను నిర్మిస్తూ ఉన్నాను. ఎలా నిర్మిస్తున్నానంటే శ్రమపడే మనస్సు నీవు ఆయుధంగా ధరించుకోవాలి. కష్టంతో బ్రతకాలి, ప్రయాసంతో బ్రతకాలి, శక్తి వంచన లేకుండా నీవు పని చేయాలి, కష్టం యొక్క విలువ నీకు తెలియాలి అని ప్రియులార ఆ అనుభవాన్ని నడిపిస్తూ ఆయన నిర్మిస్తూ వచ్చాడు దేవుడు. కనుక మన జీవితాలు కూడా మనం కష్టపడితే ఆ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా నేను ఇలాగే కూర్చుంటాను, ప్రభువా నాకు సంచులు దించమంటే ఎన్ని సంచులైనా తినేస్తారు మీరు. ఇప్పుడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని బస్తాలు తినుంటాం, ఏసన గారు చెప్తూ ఉంటాడు. ఎన్ని బస్తాలు తినుంటాం, కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుందంట. కానీ శ్రమపడే మనస్సు ఏదండి? క్రైస్తవ జీవితం అంటేనే శ్రమపడే మనస్సు. ఏసన గారి గురించి మనకు తెలియదు ఏముందండి?
యేసన్న గారు అయితే సేవ చేయకపోతే, సువార్త చెప్పకపోతే, వాక్యం చెప్పకపోతే ఆ పూట భోజనం చేసేవాళ్ళు కాదు. కూటం క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మీటింగ్ జరగలేదు అనుకోండి, ఆ రోజు యేసన్న గారు వచ్చి ఫస్ట్ పడుకునేవాళ్ళు. ఎందుకంటే ఈరోజు నేను పని చేయలేదు కనుక నేను భోజనం చేయకూడదు. ఏమండి, గతి లేక కాదు, కష్టపడిన వాడికే తినే అర్హత ఉంటుంది, కష్టపడిన వాడికే భోజనం చేసే అధికారం ఉంటుంది. మరి నీ సంగతి ఏంటి? అట్లా అనుకుంటే మీరు ప్రతిరోజు ఫస్ట్ ఉండాలి. వాటైతే శ్రమపడే మనసే లేదండి. మనం కష్టపడాలి, ప్రయాసపడాలి. శ్రమపడే మనస్సును మనం ఆయుధముగా ధరించుకోవాలి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరం దేవుని సేవ చేశారు. 3.5 సంవత్సరం మాత్రమే. ఆయన 33.5 సంవత్సరం బ్రతికారు. 30 సంవత్సరాలు తన తల్లిదండ్రుల దగ్గర శ్రమ పడుతూ వచ్చారు. యేసుప్రభు సర్వశక్తి గల దేవుడు అండి. వాళ్ళ నాన్నగారు కార్పెంటర్ పని చేస్తుంటే ఆ పని చేశారు యేసుప్రభు. ఆ తర్వాత సేవకు ప్రతిష్ఠింపబడ్డారు, సమర్పించబడ్డారు. 3.5 సంవత్సరం పగలంతా సువార్త ప్రకటించేవాళ్ళు, రాత్రంతా ప్రార్థించేవాళ్ళు. నా తండ్రి చిత్తం నెరవేర్చడే నాకు భోజనము పానమై ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో పలు సందర్భాలు రాయబడిందండి. వారికి భోజనం చేయడానికి కూడా సమయం ఉండేది కాదు. అది సేవ అంటే. కొందరికి భోజనం చేయడమే సేవ. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా. నాతో చాలామంది చెవులో చెప్తుంటారు, అన్న తొందరగా కానీ అండి నాకు కూటం. ఎందుకు బ్రదర్ అంటాను, భోజనాలు ఉన్నాయి అన్నయ్య. అర్థమైందా? భోజనాలు ఉంటే ఏంటంటే వేడి వేడిగా ఉండే చల్లారిపోతుంది అన్నయ్య, తొందరగా ఒక 6 గంటలు అవగొట్టే. అర్థమైందండి ప్రియులారా? తినడమే కొందరికి సేవ. కడుపే వారికి దేవుడు, వారి కడుపే వారికి దేవుడు అని రాయబడిందండి బైబిల్లో. కానీ దైవజనులు యేసన్న గారు ఎలా సేవ చేశారంటే ప్రియులారా, ఆయన భోజనం చేయకపోతే, ఆ సేవ చేయకపోతే భోజనం చేసేవాళ్ళు కాదు. మరి ఈరోజు నీ సేవ, నా సేవ ఎలా ఉంది? యేసు ప్రభువుల వారు అయితే ప్రియులారా కొన్నిసార్లు భోజనం చేయడానికి కూడా సమయం ఉండేది కాదు. వస్తూనే ఉండేవాళ్ళు, ప్రార్థిస్తూనే ఉండేవాళ్ళు, వాక్యం బోధిస్తూనే ఉండేవాడు. అలాంటి ఒక అద్భుతమైన సేవ ప్రభు చేశారు. కనుక మనమందరూ ఈ శుభరాత్రి మనం నిర్మించబడాలి. ఎలా నిర్మించబడాలంటే మనందరికీ శ్రమపడే మనస్సును నా దేవుడు అనుగ్రహించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సోమరి వాని జీవితం ఎప్పటికీ ఆశీర్వదించబడదు. నువ్వు సోమరిలాగుంటే దేవుడు నిన్ను ఎప్పటికీ దీవించడు. ఏదో నీకు కలిగింది కొంచెమైనా శ్రమపడు, నీకు కలిగింది కొంచెమైనా దాని గురించి నువ్వు ప్రయాసపడి బ్రతుకు. చూడండి, యేసన్న గారు మన సంస్థను ప్రారంభించినప్పుడు చాలా చిన్నది. ఈరోజు మన పరిచయం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏం చెప్పండి? మన చర్చిలో ఎవరికైనా అన్నదానాలు చేస్తున్నామా, వస్త్రదానాలు చేస్తున్నామా, గోదానం, భూదానం, కన్యాదానం, ఈ దాన ధర్మాలు ఏమైనా చేస్తున్నామా? ఏంటండి, వచ్చిన వాళ్ళందరికీ అది ఇస్తున్నాం. ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి? ఆఫర్స్ ఏం లేవు కదండి. ఈ సేవ ఇలా క్రమక్రమంగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటి? వేల సంఘాలుగా మారడానికి కారణం ఏంటి? రాత్రి పగలు యేసన్న గారు తిరిగి సేవ చేస్తూనే ఉండేవాళ్ళు. యేసన్న గారు తన గదిలో పడుకుని ఎంతకాలం అయ్యేదో తెలిసేది కదండి. యేసన్న గారు చాలాసార్లు చెప్పేవాళ్ళు, నా గదిలో నా పరుపు మీద నేను పడుకొని 15 రోజులు అయింది. చాలాసార్లు యేసన్న గారు రోడ్డు మీదనే బండి ఆపుకొని, కారు ఆపుకొని రోడ్డు మీదనే షేవింగ్ చేసుకొని మొహం కడుకొని ప్రార్థనకు వచ్చేవాడు. ప్రయాణం. నేను కొన్నిసార్లు అనుకుంటానండి, మాకైనా కొన్ని వసతులు ఉన్నాయి, ఇప్పుడు మాకు చాలా వసతులు ఉన్నాయి. కానీ యేసన్న గారికి ఆ వసతులు, మంచి కారు కూడా లేదండి యేసన్న గారికి. మాకైనా కొంచెం ఇప్పుడు కంఫర్ట్ ఉంది, కొంచెం కన్వీనియంట్ ఉంది మాకు. కానీ యేసన్న గారికి ఆ అనుకూలత కూడా లేదు. ఓ చిన్న కారులో యేసన్న గారు ప్రయాణం చేసిన రోజులు మనందరికీ తెలుసు. నాకైతే ప్రియులారా ఇంచుమించు ఒక 18-20 సంవత్సరాల క్రితం యేసన్న గారు మా ఊరు వచ్చారు. చిన్న బండి అండి, చిన్న వ్యాన్, దాని నిండా సౌండ్ సిస్టమ్ పెట్టుకున్నారు. దాంట్లోనే ఆర్కెస్ట్రా వాళ్ళు కీబోర్డ్ వాయించేవాళ్ళు, దాంట్లోనే తబలా కొట్టేవాళ్ళు, దాంట్లోనే పాటలు పాడేవాళ్ళు, దాంట్లోనే ఏంటంటే మైక్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాళ్ళు. తర్వాత సౌండ్ సిస్టమ్, వెనక భాగం అంతా సౌండ్ సిస్టమ్. ఇంకా మిగిలేది వచ్చేసి మధ్యలో ఒక సీటు, ఫ్రంట్లో ఒక 2 సీటు ఉంటుంది. దాంట్లో డ్రైవర్ పక్కన 2 ఆర్కెస్ట్రా వాళ్ళు కానీ, కీబోర్డ్ వాళ్ళు కానీ, తబలా వాళ్ళు కానీ. తబలా వాయించేవైతే వెనకాల ఆ సౌండ్ సిస్టంలో ఇట్లా ఇరుక్కునేవాడు. స్వరూప్ బ్రదర్ అని ఉండేవాళ్ళు. సౌండ్ సిస్టమ్ అంతా సరిదేసి మూల ఇంత ప్లేస్ ఉండేదండి. ఆ ప్లేస్లో ఆయన కూర్చున్న తర్వాత డోర్ క్లోజ్ చేసేవాడు.
అలాగే కాళ్ళు చేతులు ముడుచుకొని ప్రియులారా కొన్ని కిలోమీటర్లు ప్రయాణం అండి. యేసన్న గారు దాంట్లోనే కూర్చొని మా ఊరికి వచ్చి మా ఊర్లో సువార్త ప్రకటించిన మేము కళ్ళారా చూసామండి. మేము దానికి సాక్షులం. అంత అవసరం ఏముందండి? రూతక్క ఉన్నారు, ప్రేమక్క ఉన్నారు. యేసన్న గారు ఏం అడిగితే దాన్ని వండి పెట్టడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. కూర్చొని ఒక చోట గుట్టుగా కూర్చొని తిని హాయిగా ఉండి ఆదివారం వచ్చి 4 మాటలు చెప్పొచ్చు కదండి. ఎవరు కాదంటారు చెప్పండి? యేసన్న గారు ఏ రోజు ఎక్కడుండేవాళ్ళు కాదు. రాత్రింబగలు శ్రమపడే మనస్సు, సేవను విస్తరింప చేయాలి, సేవను అభివృద్ధి పరచాలి, సేవ ఏ ఊర్లో అడుగు పెడితే అక్కడ ఒక మందిరం కట్టబడాలి అని చెప్పి రాత్రి మనకు తెలియని విషయం ఏం కాదు. యేసన్న గారు కాళ్ళు ఇంత వాసిపోయేది, ప్రాణం పలుసార్లు తరుక్కుపోయేది. కూటానికి వచ్చేటప్పుడు బాగానే వచ్చేవాళ్ళండి, చెప్పులు వేసుకునే వాళ్ళు అన్నగారు. యేసన్న గారి చెప్పులు కూడా 150 రూపాయలు. ఆయన చెప్పులు వాల్యూ 150 రూపాయలు అండి. యేసన్న గారు వేసుకునే చెప్పులు విలువ. ఆ చెప్పులు వేసుకొని వచ్చేవారు. వాక్యం చెప్పారండి. వాక్యం చెప్పిన తర్వాత యేసన్న గారు బయటకు వస్తే కాళ్ళకు చెప్పులు పట్టేది కదా, ఎందుకంటే కాళ్ళు ఇంత వాసిపోయేది. సుఖపడడానికి అవకాశాలు ఉందండి, నెమ్మదిగా బ్రతకడానికి బోళ్ళని అవకాశాలు ఉన్నాయి. కానీ సుఖపడడానికి, ప్రశాంతంగా బ్రతకడానికి ఆయన కోరుకోలేదండి. శ్రమ పడ్డమే ఆయుధంగా ధరించుకున్నారు. యేసన్న గారికి ఆరోగ్యం పాడైపోయిన విషయాలు కూడా మీ అందరికీ తెలుసు. నేను గుంటూరు జిల్లా వాళ్ళకి ప్రత్యేకంగా యేసన్న గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యేసన్న గారి ఆరోగ్యం పూర్తిగా పాడైనప్పటికీ కూడా యేసన్న గారు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా కూర్చోలేదండి. సేవ 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 సేవ. ఒకరోజు సేవకుల సదస్సు జరుగుతుంది. ఆ రోజు యేసన్న గారిని నాకు బాగా గుర్తుందండి. నేను మన వైఎస్ఎన్ ఉన్నారు కదా, ఆయన ఇద్దరు చేతులు పట్టుకొని ఇలా యేసన్న గారిని ఎత్తుకొని వచ్చి కూర్చోబెట్టాం. సేవకులు కూడికి ఆ రోజు సోమవారం ఇలా చేతుల మీద ఎత్తుకొని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టాం. కారులో నుండి ఇలా ఎత్తుకొని వచ్చి కూర్చోబెడితే ఆ రోజు వాక్యం చెప్పారు యేసన్న గారు. వాక్యం చెప్తూనే ఉన్నారండి. ఇంకా నీరసం వచ్చేసి వీక్ అయిపోయారు. నన్ను తీసుకెళ్ళిపోండి, ఇంకా నేను కూర్చోలేనంటే మళ్ళీ ఇలా చేతుల మీద ఎత్తుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టాడు. ఆ రోజు సాయంత్రం మన చిలుకలూరుపేట దగ్గర ఎక్కడ మీటింగ్ అండి. తీసుకొచ్చి యేసన్న గారిని మా రూమ్లో పడుకోబెట్టాం, శారదా కాలనీలో. పడుకుంటే ఇక యేసన్న గారికి మన సృహలో లేరండి వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే కోమలకు పోయారేమో అనిపించింది. అన్న భోజనం చేస్తారు లేండంటే మన స్వాధీనంలో లేరు యేసన్న గారు. అప్పటికే ఆరోగ్యం బాగా దెబ్బతినేసింది యేసన్న గారు. మన స్వాధీనంలో లేరండి వాళ్ళు. ఆ తర్వాత నేను అనుకున్నాను ఇంకా అన్న మీటింగ్ వెళ్ళాలంటే కష్టం అని చెప్పి అక్కడ నుండి వాళ్ళు ఫోన్ చేస్తారు, యేసన్న గారు ఎన్నింటికి బయలుదేరుతారు. ఇంకేంటో బయలుదేరేది, ఆయన గారికి ఆరోగ్యం బాగాలేదు, రాలేరు వాళ్ళు, ఎవరైనా వస్తారులే మన పాస్టర్స్ వాక్యం చెప్తారని చెప్పడం జరిగింది. సరే నేను ఇంకా సాయంత్రం వరకు చూసిన పాస్టర్స్ ఉన్నారు, మన రాజు పాస్టర్ గారు ఉన్నారు, వెస్లీ గారు, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఎవరైనా పంపించవచ్చు అని కూడా మనసులో అనుకొని ఇక యేసన్న గారికి ఒక మాట చెప్దామని సాయంకాలం వెళితే అప్పుడే యేసన్న గారు కొంచెం స్పృహ వచ్చినట్టుంది. అప్పుడు నేను అన్న దగ్గరికి వెళ్ళానా, సాయంత్రం పలంచూరు చోట మీరు కూటానికి వెళ్ళాలి కదా, మీకేమో బాగాలేదు కదా, అన్నోళ్ళు ఉన్నారు వాళ్ళని పంపించేస్తానన్నా, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోమంటే యేసన్న గారు ఒక మాట అన్నాడండి. టక్కన లేచి అవును కదా నేను మీటింగ్ వెళ్ళాలి కదా, కారు పెట్టండి బయలుదేరుతాను అంటున్నాడు. ఇంకేం బయలుదేరుతాడన్నా, మీరు బయలుదేరి ఓపిక మీకు యాడుంది అసలు, నా మాట ఏంటండి అన్న, కొంచెం విశ్రాంతి తీసుకోండి అన్న, మీరు విశ్రాంతి తీసుకుంటే మరలా రేపు వెళ్ళొచ్చు యేసన్న గారు అని అంటే అన్నాడు. లేదు నేను వెళతాను. ఎవరో వెళతారన్నా ఈ పూట వాక్యం చెప్పవలసిన యేసన్న గారు అన్నారు, సేవ అనేది నా కిరీటం నేను ఎవరికి ఇవ్వను, నేను కూటానికి వెళ్ళాల్సిందే అన్నారు. హల్లెలూయా. నేను అన్నాను మీరు అసలు కూర్చొని నిలబడలేకపోతుంటే నేను నిలబడలేమో కానీ కూర్చోగలుగుతాను కదా, నాకు కుర్చీ వేస్తారా, కొద్దిసేపు కూర్చొని నేను వాక్యం చెప్పి వస్తాను, నేను వస్తానని వాళ్ళకి చెప్పాను. ఒకవేళ నేను రాకపోతే ఆ జనం ఆ పాస్టర్ గారిని తిట్టుకుంటారేమో, యేసన్న గారు వస్తాడని ఊరంతా చెప్పాడు, ఈయన యేసన్న గారు పేరు చెప్పి సంపాదించుకుంటున్నాను ఇంకేదని అంటారేమో, ఆ సేవకుడికి ఇబ్బంది అవుతుందిరా, నేను వెళ్ళి కాసేపు కాబరా, ఇబ్బంది ఏమి ఉండదురా, నేను వచ్చేస్తాను, నాకు ఓపిక ఉందని ఆ స్థితిలో కూడా వెళ్ళి యేసన్న గారు కుర్చీలో కూర్చొని వాక్యం చెప్పి వచ్చారు. ఆలోచించండి ప్రియులారా, ఎవరి కోసం, దేనికోసం? శ్రమపడే మనస్సుని వాళ్ళు ఆయుధంగా ధరించుకున్నారు. చప్పట్లు కొడుతూ మన ప్రభుని స్తుతిద్దాం గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసన్న గారికి చాలామంది చెప్పారంట, యేసన్న గారు 60 సంవత్సరాల తర్వాత మీరు తిరగొద్దు, ఒక చోటు కూర్చోండి, మీ ఆరోగ్యం చూసుకోమని చాలామంది యేసన్న గారికి సలహా ఇచ్చారండి. కానీ యేసన్న గారు తమ శేష జీవితం
ఆఖరి క్షణం వరకు, తమ ఊపిరి ఉన్నంత వరకు. అన్న చెప్పేవాళ్ళు, నా పిడికిడితో ఒక ముద్ద అన్నం తిని నాకు ఓపిక ఉన్నంత వరకు నేను సువార్త చెప్తాను. అందుకే చూడండి, చాలామంది సేవ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు సేవ చేశారు. వాళ్ళ సేవకు దైవజనులు యేసన్న గారు చేసిన సేవకు తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటంటే ప్రియులారా, అందరూ సేవ చేశారు. వాళ్ళ కంఫర్ట్ను బట్టి, వాళ్ళ కన్వీనియంట్ని బట్టి అందరూ సేవ చేస్తూ వచ్చారు. దైవజనుడు యేసన్న గారికి వీలు లేకపోయినా, ప్రతికూలంగా ఉన్న ఎన్నిసార్లు వర్షాల్లో తడుస్తూ వాక్యం చెప్పారండి. ఎన్ని మహాసభల్లో వర్షాలు తడుచుకుంటూ వాక్యం చెప్పారు. ఎన్ని చోట్ల మన పిరంగిపురంలో బురద అంత ఏరియా అంతా బురదగా మారిపోతే ఆ బురదను తొక్కుకుంటూ వచ్చి వాక్యం చెప్పిన సందర్భాలు లేవంటారా అండి? యేసన్న గారి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయి 2 కిడ్నీలు పాడైపోయిందండి. మనుషుల ఊపిరి పొరపాటున తాకూడదు యేసన్న గారికి, ఇంకా పూర్తిగా ఆరోగ్యం క్షీణించిపోతుంది. అయినప్పటికీ యేసన్న గారు ఓల్ నైట్ ప్రేయర్లో కుర్చీ వేసుకుని కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. మేము వెళ్ళి యేసన్న గారిని ప్రాధాయపడేవాళ్ళు, అన్న మీరు ఇలా జనాల్లోకి రాకూడదన్నా, వాళ్ళ శ్వాస మీకు తగిలితే మీ ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది, రమ్మంటే ఏయ్ అని మమ్మల్ని గద్దించి, ప్రజలు వచ్చారా ప్రార్థన చేయాలి వాళ్ళకని ప్రార్థన చేస్తూనే ఉండడండి. ప్రార్థన చేసి 2 చేతులు పడిపోయాయి, కొన్నిసార్లు చేతులు లేచేవి కాదండి. మేము చేతులు బరువు ఎక్కిపోతే మన సంఘ పెద్దలు వీళ్ళు యేసన్న గారు ఇలా చేతులు పట్టుకుంటే అప్పటికి కొన్ని గంటలు ప్రార్థన చేశారు. సేవలో మైనంలాగా, కొవ్వొత్తిలాగా కరిగిపోతూ. ప్రియులారా, మన మినిస్ట్రీస్కి, మన రాష్ట్రాన్ని గొప్ప వెలుగును అందించిన గొప్ప దైవజనులు. చెప్పండి కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసన్న గారు మనకు మాదిరి కాదంటారా? దైవజనులు యేసన్న గారు మనకు ఒక మాదిరి. మరి యేసన్న గారిని మాదిరిగా పెట్టుకున్న మనం, నాతో కలిపి మాట్లాడుతున్నాండి, ఈరోజు మనం యేసన్న గారి లాగా శ్రమ పడుతున్నామా, కష్టపడుతున్నామా? ఇది కష్టం, అది కష్టం, ఇది ఇబ్బంది, అది ఇబ్బంది, ఇది పోరాటం అనుకుంటున్నామా? లేకపోతే శ్రమపడే మనస్సుని ఆయుధంగా ధరించుకొని శ్రమపడుతుంది. యాకోబు, ఒకప్పుడు నీవు అడ్డదారిలో సంపాదించాలనుకున్నావు, అది కాదు నా చిత్తం. నేను నిన్ను నిర్మిస్తాను, నిన్ను ప్రయోజకుడిగా చేస్తాను, కష్టపు విలువ ఏంటో నీకు తెలిసేటట్లుగా నేను చేస్తాను. యేసన్న గారికి ప్రతి రూపాయి కూడా చాలా విలువేనండి. యేసన్న గారికి ఒక్కొక్క రూపాయి కూడా విలువే. ఎందుకంటే ఆయన ఆ రూపాయి నుండి వచ్చాడండి. ఆ రూపాయి విలువ యేసన్న గారికి తెలుసు. అందుకే 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే అరిబరిగా ఆయన ఖర్చు పెట్టడు. ఆలోచించి ఎప్పుడైనా మనకు 10,000 రూపాయలు ఇచ్చాడు అనుకో యేసన్న గారు, మందిరం కడుతున్నాం పలానా చోట, 10,000 రూపాయలు నాకు ఇచ్చేవాడు. నేను సంఘాలు ఉన్నప్పుడు నేను 10,000 రూపాయలు తీసుకెళ్ళి మరలా ఫోన్ చేయాలి, యేసన్న గారు 10,000 తీసుకొని నేను క్షేమంగా వచ్చానని చెప్పాలి. ఆ 10,000 కదా అని చిన్న చూపు చూడడానికి లేదు. ఎందుకంటే ఎన్ని జాగ్రత్తలు చెప్పేవాడు. రే 10,000 రూపాయలు ఇచ్చి, రే జాగ్రత్త, బ్యాగ్లో పెట్టుకో, జాగ్రత్త, బస్సులో ఉన్నప్పుడు నిద్రపోతామేమో, జాగ్రత్త. ఈ 10,000 రూపాయలకి ఇన్ని జాగ్రత్తలు చెప్తాడేంటి యేసన్న గారు అంటే? రూపాయి ఎవరి పైసా, ఒక్కొక్క రూపాయి విలువ యేసన్న గారికి తెలుసు. ఎందుకంటే ఆయన కష్టంతో వచ్చాడు, శ్రమతో వచ్చాడు, ప్రయాసంతో వచ్చాడు కనుక ఆయన జీవితంలో ప్రతి రూపాయి విలువేనండి. అనవసరంగా ఎక్కడ రూపాయి వ్యర్థంగా ఖర్చు పెట్టేవాడు కాదు యేసన్న గారు. ఎందుకంటే ఆ శ్రమ, ఆ ప్రయాసం, ఆ కష్టం దైవజనులు యేసన్న గారికి తెలుసు. యేసన్న గారు అనేవాళ్ళు, ఈ డబ్బులు నా విశ్వాసుల రక్తం, ఇది వాళ్ళ రక్తం, వాళ్ళ చెమట, వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో దారబోసి ఈ డబ్బు నాకు తెచ్చిచ్చారు కనుక ఇది చాలా విలువైందని ఎంతో విలువగా ఆయన సేవ చేస్తూ వచ్చారు. ఆయన మనకు మాదిరి కాదంటారా ప్రియులారా? కనుక దేవుడు మనల్ని అందరినీ నిర్మించాలండి. ఎలా నిర్మించాలంటే శ్రమపడే మనస్సు మనకి ఇవ్వాలి, చేతులతో మనం కష్టపడాలి. ఇప్పుడు అంతా ఏంటండి, తేలిక అయిపోతుంది అందరికి పనులు, సోమరులు అయిపోతుంది. రోగాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? నువ్వు కష్టపడి పని చేస్తే నీకు ఎందుకు రోగాలు వస్తాయి చెప్పండి? పురుషులు అలాగే ఉన్నారు, స్త్రీలు అలాగే ఉన్నారు. ఒకప్పుడు డైలీ సీరియల్ ఎక్కడదండి? ఒకప్పుడు డైలీ సీరియల్ ఎక్కడ చెప్పండి? ఇప్పుడు ఉదయాన్నే లేచినప్పుడు రాత్రి నిద్రపోయేదాకా డైలీ సీరియల్ వస్తుందంటే కారణం ఏంటంటే ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారు. ఏదో టపిల్ మన ఏదో అంటూ వండేస్తున్నారు, లేకపోతే రొట్టె ముక్క తీసుకొని దానికి జామ్ పూసేసి పిల్లోడికి పెట్టలో పెట్టి పంపించేస్తున్నారు. చాలా తేలిక. మరలా సాయంత్రం ఆయన వచ్చేటప్పుడు, అమ్మ ఏంటి సంగతులు అంటే, అబ్బా ఓపిక లేదండి, నడుమ అంత నొప్పులుగా ఉన్నాయండి, వచ్చేటప్పుడు కూర పట్టుకోరండి అంటుంది.
ఏం చేసాం ఉదయాన్నే అంటే ప్రియులారా, 2 రొట్టె ముక్క ఉంటుంది కదండి, ఏమంటే బ్రెడ్డే కదండి, బ్రెడ్ తీసుకుని దాని మీద జామ్ చిట్టని తిని బంగారం అని అడిగేస్తే వాడు తిని పోతాడు, వాడు ఇట్టుంటాడు. పిల్లలకు హుషారే లేదండి అసలు, ఉసూరని ఉంటారు, లేకపోతే ఏంటంటే దున్నపోతులాగానే ఉంటారు. మంచి తిండి తింటే కదండి జబ్బులు రాకుండా ఉంటాయా? మన తల్లులు, మన పూర్వీకులు ఎంత కష్టపడేవాడండి. మేము మా తల్లిదండ్రులకు 12 సంతానం. నేను అనుకుంటాను మా అమ్మ ఎలా సాకిందో మా అందరినీ అని. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడైనా కూర్చుంటే ఇలా మాట్లాడతారు, అరే ఎట్లా సాకుంటాడు రా మా నాన్న మన ఇంతమందిని, మా అమ్మ ఎట్లా ఇంతమందికి ఎలా పోసి ఉంచుంటుంది. 12 మందికి, 12 ప్లస్ వీళ్ళిద్దరు భార్య భర్త 14 మందికి, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, బంధువులు, రక్త సంబంధికులు, ఇంతమందికి వండడం వడ్డించడం ఏరు ఒక్క అమ్మే. రుతక ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మనకు సిస్టర్లు? అమ్మ 9 అన్నం వండి పెట్టండి అమ్మ అని చెప్తే, అబ్బో 9 కోసి వండి సరే ఇంతమంది ఉంటున్నాం కానీ చేయలేకపోతున్నాం. మా ఒక అమ్మగారు, ఒక తల్లి 14 మందికి ఉదయాన్నే, మధ్యాహ్నం, సాయంత్రం ఏంటండి వడ్డించేది. మా బట్టలన్నీ ఉతికేది, ఇంట్లో అంట్లు తోమేది, ఇల్లు శుభ్రంగా చూసుకునేది, మా నాన్న చూసుకునేది. వచ్చేవాళ్ళు ఒక్క తల్లి. ఇప్పుడు ఇంచుమించు మా అమ్మకి 75 సంవత్సరాలు ఏమోనండి, ఇప్పటికీ రాయిలాగా ఉంటుంది మా అమ్మగారు. 75 సంవత్సరాలు ఇప్పటికీ మా అమ్మ బట్టలు దిగుతుంది, ఇప్పటికీ ఇంట్లో అంట్లు తోముతుంది. ముసలిదానని మూలలో కూర్చోదు, చీపురు తీసుకుని ఊడేస్తూ ఉంటుంది. కూర్చోదు, అందరికన్నా ముందుగా లేచి ఆమెకు షాప్కి వెళ్తుంది, పాలు ప్యాకెట్ తీసుకొస్తుంది, ఇంట్లో అన్ని పనులు చేస్తుందండి. ఇప్పుడు 75 సంవత్సరాలు. ఎందుకమ్మా ఇంతమంది ఉన్నారు కదా చేసుకుంటారన్న కూడా ఆమె ఆగట్లేదు. ఎందుకంటే శ్రమపడే మనస్సు ఆమె ఆయుధం అండి. నా తల్లిదండ్రులు అలా కష్టపడ్డారు కనుక మా జీవితాలు ఈరోజు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందరూ సెటిల్ అయ్యారు, అందరూ ఆశీర్వాదకరం. ఎందుకంటే తల్లిదండ్రుల శ్రమను బట్టి పిల్లల జీవితం ఆశీర్వదించబడి. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? యేసన్ గారు కష్టపడి ఇన్ని సంఘాలు కట్టాడు కాబట్టి మేమందరం అన్ని సంఘాలు ఉన్నాం. ఒక్కొక్కరి కింద 5 సంఘాలు, 6 సంఘాలు, 10 సంఘాలు. ఏది యేసన్ గారు కష్టపడ్డాడు కాబట్టి. ఆ రోజు నాకెందుకు, నేను ఓన్లీ గోరంట్లో ఒకటి డెవలప్ చేసుకొని ఉంటే అది ఎలా ఉండుండేదో నాకు తెలియదు. సేవ, అందరికీ సేవ ఇవ్వాలి, అందరూ సేవ చేయాలి, పిల్లలందరికీ సేవ కావాలని చెప్పి శ్రమపడి మందిరాలు కట్టి, స్థలాలు కొని, పొలాలు కొని, మందిరాలు కట్టి ఈరోజు కొన్ని వేల మందికి సేవను అందించాడు పరిశుద్ధుడైన యేసయ్య గారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే యేసయ్య గారి యొక్క అనుభవాలు పుట్టుకుంటూ వచ్చిన పాటలు ఏంటంటే, నీ శ్రమలలో పాలొందుటయే నాకు దర్శనం. శ్రమపడే మనస్సును మనం దర్శనముగా పొంది శ్రమపడే. యాకోబుని దేవుడు ఎలా ఇశ్రాయేలుడిగా ఆయన నిర్మించాడు అని మనం చూస్తే, ఒకప్పుడు సోమరివాడు, ఒకప్పుడు అడ్డదారులు ఆశీర్వాదం పొందాలని తప్పుడు ఆలోచనతో కొనసాగించబడ్డాడు. దేవుడు తీసుకెళ్ళి ఇంచుమించు 20 సంవత్సరాలు తర్ఫీతిస్తూ వచ్చాడు. శ్రమపడే మనసునిచ్చాడు, కష్టాలు కొలిమిలో పెట్టాడు, ఆకలి బాధ ఏంటో తెలిసేటట్లుగా చేశాడు, మంచుకు తడిచేటట్లుగా చేశాడు, ఎండకు ఎండేటట్లుగా చేశాడు. ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు మార్చాడు. మనం కూడా మన పిల్లలకి కష్టాలు నేర్పాలండి. తల్లిదండ్రులారా, మీకు నేను చెప్పే విషయం ఏంటంటే, పిల్లలకి కష్టాలు ఏంటో తెలిసేటట్లుగా పెంచాలి మనం. వాడికి ఏం తెలియకూడదు, నేనే పడుతున్న బాధలు. వాళ్ళ అమ్మండి, అమ్మాయి నాకు ఆరోగ్యం బాగోలేదమ్మాయి 2 పాత్రలు తోమి పెట్టువా అంటే, వాళ్ళ నాన్న అంటాడు, అమ్మాయి దానికి పళ్ళు తోమడమే కష్టం, అంట్లేడు తోముతుంది, నేను తోమేలే అంటారు. ఇక ఆ అమ్మాయి జీవితం ప్రయోజనంగా మార్చబడుతుంది అంటారండి. వాళ్ళ నాన్నకు ఓపిక లేకుండా, రే కొంచెం కరెంటు బిల్లు కట్టేరా, నాకు ఓపిక లేదురా అంటే, వాళ్ళ అమ్మంటది, వాడు ఆడిపోతాడులేండి, నీవు ఓపిక చేసుకొని పోయిరా, పో కాపీ పెట్టేస్తాను అంటది. అర్థం ఉందండి. ఇంక పిల్లల జీవితం ప్రయోజనం అవుతుంది అంటారా? కానీ దేవుడు మనల్ని అలా ఆశీర్వదించడండి. ముందు శ్రమపడే మనస్సును మనకిస్తాడు, మన శ్రమకు తగిన ప్రతిఫలను దేవుడు మనకిస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం గట్టిగా, హల్లెలూయా. 2వ మాట, ఆదికాండం 32వ అధ్యాయం 11వ వచనం. యాకోబు జీవితంలో 2వ అనుభవం, 32వ అధ్యాయం 11వ వచనం. నన్ను తప్పించుము,
పిల్లలతో పాటు తల్లిని నన్ను చంపునేమో అని నేను భయపడుతూ ఉన్నాను. చదువు ఇంకా. తాను చూడండి, చాలా ముఖ్యమైన, తాను సంపాదించిన దానిలో నుండి తన అన్నయ్య అయిన ఏశావు కోసం ఒక కానుకను అనగా, మీరు అవన్నీ చదువుకోండి మరలా వెళ్ళిన తర్వాత. ఇప్పుడు నా వైపు చూడండి, అందరూ తలల పైకెత్తి నన్ను గమనించండి. ప్రియులారా, ఒకప్పుడు యాకోబు అనుభవం ఏం తెలుసండి, అన్నకు తమ్ముడికి గొడవలు అయింది. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, ఒరే యాకోబు, జరిగిందేదో జరిగిందిరా, పోయి మీ అన్న కాళ్ళ మీద పడిపోయి తప్పైందని చెప్పరా, సమాధాన పడరా అంటే, ఏంది వాడితో నేను సమాధాన పడేది? ఉత్తత్తనేమైనా ఇచ్చాడా నాకు జ్యేష్ఠత్వపు హక్కు? అమ్మాడు, నేను కొన్నాను. ఏంటంటే వాడు బడాయి, వాడితో నేనేంటి సమాధానం? గర్వం, అహంకారం. ఒరే జరిగిందేందో జరిగిందిరా, మీరు ఇలా పోట్లాడుకుని చేస్తే ఎట్లా ఉండేది? ఇద్దరురా ఇలా పోట్లాడుకుంటే సమాజం ఏమంటుందిరా? రే నా మాటినంటరా, సమాధాన పడంట. ఏంటి వాడితో నేను సమాధాన పడేది? ఇల్లు వదిలేసాను పోతాను, కానీ వాడితో నేను సమాధాన పడ్డాను. అర్థం ఉందండి? ఇలాంటి స్పిరిట్ ఒకప్పుడు యాకోబుది. ఈ 20 సంవత్సరాల దేవుడు ఆయన్ని సృష్టించాడు, నిర్మించాడు, రూపించాడండి. ఇప్పుడు యాకోబు తన అన్నయ్యన ఏశావుతో సమాధాన పడడానికి పరితపించడమే కాకుండా దేవుడితో ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నేను సమాధానంగా నా తండ్రి ఇంటికి రావాలి, దేవా నా అన్నయ్యతో నాకు సమాధానం కలగాలి. ఎందుకంటే ఆయన కోపంతో వచ్చి నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని చంపేస్తాడేమో. మా ఇద్దరి మధ్యలో సమాధానాన్ని స్థిరపరచండి, మాకు సమాధానపు వాతావరణాన్ని ఇవ్వండి, సమాధానంగా నేను నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాలి అని సమాధానం కోసం ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదండి, ప్రార్థన చేయడం కాకుండా సమాధానం కోసం తను సంపాదించిన ఆస్తిలో ఒక భాగాన్ని కానుక రూపంలో తన అన్నయ్యకి ఇచ్చి సమాధానం కోసం పరితపిస్తున్నాడు యాకోబు. చెప్పలు కూడా మందరు గట్టిగా ఎట్లాంటి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం సమాధానం కోసం మనం ఏం చేస్తాం తెలుసండి? ప్రభువా సమాధానం 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 అంటే వచ్చేస్తుంది సమాధానం. నువ్వు చర్చిలో కూర్చొని పెద్ద ముసుకేసుకొని సమాధానం సమాధానం, ఓ పీ సమాధానం సమాధానం సమాధానం, యా సమాధానం సమాధానం అంటే వచ్చేస్తుందా? చేసేదంతా చేస్తూ ఉంటారు, మళ్ళీ చర్చలో సమాధానం సమాధానం ఆయన సమాధానం, ప్రభా సమాధానం ఆయన అంటూనే ఉంటుందా? వాళ్ళు ఆయన వస్తే నోటికి వచ్చినట్టు తిడుతుంటుంది. ప్రియులారా, చాలామంది ఏమనుకుంటారు, ఊరికే సమాధానం 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 అంటే సమాధానం రాదండి. సమాధానం కోసం ప్రార్థించాలి, సమాధానం కోసం మనం ప్రయత్నించాలి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన సిద్ధం గట్టిగా హల్లెలూయా. ఒకప్పుడు యాకోబు సమాధానంతో పని లేదు, అవసరం లేదు, నీతో అవసరం లేదు, వెళ్ళవయ్య వెళ్ళు, నీ బ్రతుకు నీకు, నా బ్రతుకు, నీ సొమ్మేమో నేను తింటలేదు, మా తాత సొత్తిది, మా నాన్నగారు సొమ్ము, ఎవడరా నీవు నాకు చెప్పడానికి? నీవు అయినా నాకు జ్యేష్ఠుడు కదా, నీవు నాకు కనిష్ఠుడివి, నీవు అమ్మాము నేను కొన్నాను, నీవెవడరా నాకు బుద్ధి చెప్పడానికి అని సమాధానం వద్దని తెంచుకొని వెళ్ళిపోయాడు. 20 ఏళ్ళు అన్నయ్య ముఖం చూడలేదు, అన్నయ్యతో మాట్లాడలేదు, వాడు ఉన్నాడో సచ్చాడో కూడా పట్టించుకోలేదండి. అంత ద్వేషంతో ఊగిపోయిన వాడు 20 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రియులారా సమాధానం కోసం పరితపిస్తున్నాడు, సమాధానం కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. అంతేకాదండి, సమాధానం కోసం అంగలారుస్తూ ఉన్నాడు. సమాధానం కోసం తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టి ఎట్లో సమాధానం కావాలి, నేను, నా కుటుంబం, నా అన్నయ్య, నా పరివారం సమాధానంగా ఉండాలని సమాధానం కోసం పరితపించేటట్లుగా, సమాధానాన్ని పొందుకునేటట్లుగా దేవుడు యాకోబును నిర్మిస్తూ వచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి మనందరికి దేవుడు సమాధానాన్ని దయచేయునుగాక, సమాధానాన్ని అనుగ్రహించునుగాక, కుటుంబాలలో సమాధానాన్ని దయచేయునుగాక, సంఘాలలో సమాధానాన్ని దయచేయునుగాక. సంఘాల్లో సమాధానంగా బ్రతుకుతున్నామా? తోటి విశ్వాసితో సమాధానంగా ఉంటున్నావా? తోటి సేవకుడితో ఐక్యంగా బ్రతుకుతున్నావా? ఆత్మ కలిగించిన ఐక్యతను కాపాడుకోవడానికి కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? లేకపోతే అక్కడిక్కడ చెప్పి ఉన్న ఐక్యతను పోగొట్టుకొని తగాదాలు పడి, దేవుని మందిరంలో ఈరోజు తగాదాలు,
కులపిచ్చి మా కులస్తులంతా ఒక గుంపు, మీ కులస్తులంతా ఒక గుంపు, కులం పేరు చెప్పుకొని ప్రియులారా విభాగించబడడం, విడిపోవడం సబమే అంటారా? దేవుని సంఘం ఇది, క్రీస్తు శరీరం అనే సంఘం. ఈ సంఘంలో క్రీస్తు అనుగ్రహించే సమాధానం పరిపాలన చేయాలి. ఈరోజు మన సంఘాలలో సమాధానం పరిపాలిస్తుందా? ఎంతమంది వచ్చా మనందరికి ఏక మనసు ఉందంటారా? మనం ఒకరితో ఒకరు పలకరించుకోగలుగుతున్నామంటారా? ఒకరంటే ఒకరికి మంచి అభిప్రాయం ఉందంటారా? ఈ సహోదరుడు నా సహోదరుడు, ఈ సహోదరి నా సహోదరి, ఈ చెల్లి నా చెల్లి, ఈ తమ్ముడు నా తమ్ముడు అనే భావన మనకు ఉంటుందా ప్రియులారా? ఎవరి దారి వాళ్ళదే. ఒకరు బాగుపడుతుంటే ఒకరు ఓర్చుకోలేరు, ఒకరు గణపరచబడుతుంటే ఇంకొకరు ఓర్చుకోలేరు, ఒకరు ఆశీర్వదించబడుతుంది ఇంకొకరు ఓర్చుకోలేరు. ఇలా మనం ఒకవేళ దేవుని సంఘానికి వచ్చిన ప్రయోజనం ఏముందండి ప్రియులారా? ఇక్కడ పేద ధనిక అనే వ్యత్యాసం ఏమీ లేదండి. మీరెవరో నేనెవరో, మీ ఊరేదో మా ఊరేదో, మేము కూడి వచ్చిన మా సేవకులు మేము ఇంతమంది ఉన్నాం, మేము ఎక్కడెక్కడ పుట్టాము. నేను యథార్థంగా చెప్తున్నానండి, మేము ఇంతమంది సేవకులు ఇక్కడ ఉన్న వేదిక మీద, అంతేకాదు మినిస్ట్రీస్లో వేల మంది సేవకులు ఉన్నారు. ఏ సేవకుడు ఏ కులమో మాకు తెలీదు, ఏ సేవకురాలు ఏ కులమో మాకు తెలీదు. దీనికి దేవుడే సాక్షి, దేవుడే సాక్షినండి. ఇది ఎవరే కులమో, మీరు ఏ కులం అని మమ్మల్ని ఏ రోజు దైవజలేసన గారు అడిగింది లేదు. మీది ఏ కులం అని మేము సేవకులు ఏ రోజు పలకరించుకునేది లేదండి. కులాన్ని బట్టి సమూహంగా గ్రూప్గా కొనసాగించబడిన అనుభవం మాకు లేదు. ప్రాంతీయ భేదం లేదండి, మాకు రాష్ట్ర భేదాలు లేవు, భాషను గురించిన భేదం లేదండి, భేదం లేదు మాకు. ఏక మనస్సు ఏక భావంతో మేమంతా కలిసి జీవిస్తున్నాం. ఏసన్ గారు మాకు అలాంటి బడిలో మమ్మల్ని చేర్చారు, అలాంటి బడిలో మాకు నేర్పారు. కనుక ఈరోజు మా పరిచర్య ప్రతిష్టంగా ఉంటుంది, మా సేవ ఫలభరితంగా ఉంటుంది. సంఘమైన మీ జీవితాలు ఎలా ఉంటున్నాయి? కులపిచ్చి లేకుండా ఉంటున్నారా? లేకపోతే కులం 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 అని పోరాడుతున్నారా? కులం నీకు అన్నం పెడుతుందా? కులం ద్వారా నీకు ప్రయోజనం కలుగుతుందా? ఇది దేవుని సంఘం. నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, మనందరిది ఒకే కులం అండి. ఆ కులం పేరు పరిశుద్ధులు అనే కులం. చెప్పండి కొడదాం అందరూ గట్టిగా. పరిశుద్ధులు 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 అనే కులం మనది, విశ్వాసులు అనే కులం మనది. కనుక ప్రియులారా, భేదాలు వద్దు, భేదాభిప్రాయాలు వద్దు, ఒకరి బలహీనతను ఒకరు తవ్వుకోవడం వద్దు. ప్రియులారా, ఒకరి గురించి ఒకరు చెడ్డ సమాచారాలు ప్రచారం చేయడం మంచిది కాదు. నీ సహోదరుడు పడిపోతున్న వాడిని లేవనెత్తాలి, కృంగిపోయిన వాడిని లేవనెత్తాలి. ఎందుకంటే ఇది ఒక పరిశుద్ధ కుటుంబం. ఒక్కడికి దెబ్బ తగిలిన ప్రియులారా అందరూ బాధపడాలి. మేము డబ్బున్న వాళ్ళు, వాళ్ళు డబ్బు లేని వాళ్ళు, మేము సీనియర్లు, వాళ్ళు జూనియర్లు, ఇలాంటి భేదాభిప్రాయాలు మనకు ఉండకూడదు. మనమంతా ఒక పరిశుద్ధ కుటుంబం. ప్రియులారా, గుంటూరులో చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారండి. కొందరి గురించి నేను ధైర్యంగా చెప్తున్నాను, వాళ్ళ గురించి మనసు ఉల్లాసంతో చెప్తున్నాను. పెద్ద పెద్ద ఎస్పీలు, డిఎస్పీలు, ఐజీలు వాళ్ళందరూ వస్తున్నారు మన గోరంట్ల ప్రార్థన మందిరానికి. ప్రియులారా, వాళ్ళు వచ్చినప్పుడు జనరల్గా వాళ్ళు వచ్చారనుకోండి, మనకు అక్కడ వాలంటీర్స్ కానీ లేకపోతే అక్కడ మనకు పెద్ద మనుషులు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు రావగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి సార్ రండి, మేము అబ్రాహం గారి దగ్గర తీసుకెళ్తాం, మీకు అక్కడ స్పెషల్గా చైర్స్ వేయించుంటాం, అక్కడికి వచ్చి మీరు కూర్చోండి అని చెప్తే, ప్రియులారా ఆ పెద్ద పెద్ద అధికారులు ఇలా అంటారంట, అయ్యా ఇది దేవుని మందిరం, మేము గేట్ దాటితే ఐజీలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, ఇంకా సో ఉద్యోగం కావచ్చు, ఇది దేవుని మందిరం, ఇక్కడ పేద ధనిక అనే భేదం ఏమీ లేవు. మాకు ఏదైనా ఖాళీ ఉంటే చెప్పండి, అక్కడ మూలలో ఎక్కడైనా కుర్చీ ఉంటే దాంట్లో కూర్చుంటాం, లేదంటావా వెళ్ళి మందిరం ఏడో మూలలో కూర్చుంటాం. వాళ్ళకి ఏంటండి సెక్యూరిటీ ఇచ్చేదానికి ఉంటారు కదండి పోలీస్ ఆఫీసర్లు, వాళ్ళు వచ్చి అడవుడి చేసారు, మీరెవరు దగ్గరికి రాకూడదు, గేట్ దాటిన తర్వాత మీ పని ఏదైనా ఉంటాయి, గేట్లోకి వచ్చిన తర్వాత ఇది దేవుని మందిరం, మీరందరూ బయటికి వెళ్ళిపోండి, మేము ఏడో కూర్చుంటామని, వీలుంటే కుర్చీలో కూర్చుంటారంట, లేకపోతే ఎక్కడో అరుగు మీద మందిరంలో కూర్చొని ప్రార్థన ఇదాకుండి ప్రేయర్ చేయించుకొని వెళతారు. ప్రియులారా, అలాంటి విశ్వాసుల గురించి అనుకున్నప్పుడు హృదయం ఉప్పొంగిపోతుంటుంది. చప్పట్లు కొడుతూ మన ప్రభునామాన్ని సిద్ధం కట్టి హల్లెలూయా హల్లెలూయా. అందుకే అన్నారండి, నిండుకుండా తుణకదని, లేకపోతే తొణకదని, వడ్డించిన ఇస్తారు ఏంటంటే గాలికి ఎగిరిపోదని. ఎందుకన్నారు పెద్దలు అంటే ప్రియులారా, ఆ నిండుతనం మన పరిచర్యలో ఉంది. ఆ నిండుతనం, పేద ధనికైన వ్యత్యాసం లేదు ఇక్కడ. ఎందుకంటే మనమందరూ ఐక్యతను కాపాడుకోవాలి. పేదవాడిని ఒకలాగా, ఉన్నవాడిని ఒకలాగా చూసి అక్కడ ప్రియులారా సమస్య వస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఐక్యత విడిపోయే ప్రమాదం ఉంది.
కనుక అందరినీ సమానమైన భావంతో అందరూ ఒకటే. ఇది క్రీస్తు శరీరం అనే సంఘం. ఎవరి ఆధిక్యత వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఘనత వాళ్ళకు ఉంటుంది, కానీ మనమంతా దేవుని సంఘము. దాన్ని గుర్తెరిగి కాపాడుకోవాలండి. సమాధానంగా ఉండాలి. ఒకటి ర్యాష్గా మాట్లాడాలని మనమే కూల్గా మాట్లాడాలి. ఒక కోపడితే సరే నాన్న ఓకే 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 అంటే ఆ తర్వాత వాడి కోపమే తగ్గుతుంది. యాకోబు చూడండి, తన ఆస్తిని ఇచ్చి సమాధానం కోరుకున్నాడు. తనకున్న డబ్బు ఇచ్చి, డబ్బు పోతే పోయింది, ఆస్తి పోతే పోయింది, డబ్బు కాదు ముఖ్యం, సమాధానమే ముఖ్యం. సమాధానం ముఖ్యం. మరి ఈరోజు సమాధానం కోరుకుంటున్నామా ప్రియులరా? దేవుడు అన్నాడు, యాకోబు నిన్ను సృష్టించింది నేనే, నిన్ను నిర్మించింది కూడా నేనే. సృష్టి అనేది అందరికీ జరుగుతుంది, అందరూ సృష్టించబడడం, కానీ నిర్మించబడడం అనేది చాలా కష్టం. 20 ఏళ్ళు దేవుడు నిర్మించాడు. 20 years పట్టిందండి. అక్కడ దేవుడు ఆయన్ని శ్రమపడే మనసుని ఇస్తూ ఆయన నిర్మిస్తూ వచ్చాడు. రెండవదిగా ప్రియుల సమాధానాన్ని గురించిన ఒక దర్శనం ఇచ్చాడండి. బైబిల్ చెప్తుంది, సమాధాన పరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. ఎవరు దేవుని కుమారులు? నేను దేవుని కుమారునండి, నేను దేవుని కుమార్తెనండి అంటే చెప్పుకుంటే సరిపోదు. ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమార్తెలు అంటే ప్రియులరా, సమాధాన పరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. నేను దేవుని కుమారుని అని నువ్వు చెప్పుకుంటే సరిపోదు, నువ్వు సమాధాన పరచాలి. ప్రియులరా, ఇంగ్లీష్లో మాట పీస్ మేకర్ అని రాయబడి ఉంటుంది. సమాధానాన్ని సృష్టించే వాళ్ళగా మనం మారాలి. ఎన్నో విషయాలు మనకు తెలుసు ప్రియులరా. కొన్నిసార్లు వాళ్ళు వచ్చి చెప్తుంటారు, వీళ్ళు చెప్తుంటారు, నా గుండె పేలిపోతుందేమో అని అనిపిస్తుంది. కొన్నిసార్లు నాకు గుండె పేలిపోతుందేమో అని అనిపిస్తుందండి. నా గుండె నరాలు చిట్లిపోతుందేమో అని అనిపిస్తుంది కొన్నిసార్లు. వాళ్ళు వచ్చి చెప్తుంటారు, వీళ్ళు చెప్తుంటారు, వాళ్ళు చెప్తుంటారు. నేను పొరపాటున వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళకి, వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి కానీ చెప్పాను అనుకోండి, ఇక ఏముండదు, అంతేకా ఇక ఉండదు, ఇంక అంతే. వాళ్ళ కుటుంబాలు ఉండదు. వాళ్ళు చెప్పింది ఇక్కడే దాచుకుంటాను, వీళ్ళు చెప్పింది ఇక్కడే దాచుకుంటానండి. ప్రియులరా, ఎన్ని కుటుంబాలను సమాధానపరుచుంటాను. వీడు ఆయన్ని బండబూతులు తిట్టుంటాడు, ఈ బ్రదర్ ఆయన్ని బండబూతులు తిట్టుంటాను. నేను ఆ బ్రదర్తో ఎలా మాట్లాడతాను చేస్తాను, బ్రదర్ ఎందుకు మీరు ఆయన మీద ఫీల్ అవుతున్నారు? ఆయనకు మీరంటే చాలా అభిమానం అండి, చాలా అభిమానం. నిజమే అంటారా అంటే, నిజమే బ్రదర్, నాతో ఎన్నిసార్లు చెప్పాడు మీ గురించి, మీరంటే పిచ్చి అభిమానం, మీరంటే చాలా ప్రేమ ఆయనకి, మీ గురించి మంచి అభిప్రాయం ఆయనకి. ఏదో కొంచెం నోరు దుడికే తప్ప మీ మీద ప్రేమతోనే ఆయన అలా మాట్లాడంటే, నిజమే అంటారా అంటాడు. మరలా ఈ బ్రదర్ తన బ్రదర్, మీరు ఎందుకు ఊరికి నోరు పారేసుకుంటారు, మీరంటే ఆయనకి చాలా ప్రేమ బ్రదర్, మీరంటే చాలా అభిమానం, ఏదో కొంచెం చిన్నతనం కాబట్టి చిన్న వయసు కాబట్టి అని అంటానండి. అంటే నిజమే అంటారా అన్న, మరి నేను వెళ్ళి పలకరిస్తానట అంటాడు. ట్రై చేయండి బ్రదర్, అవసరమైతే నేను వస్తాను రా, నీకెందుకు రా, నాతో రా నువ్వు అంటే పోదామంటారా, మరి ఆడి పలకరించాలి నన్ను అంటాడు. వెళదాం బ్రదర్ అండి, నేనున్నాను కానీ చెప్పి నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళగానే వీడు చూసుకుంటారు, చూసుకొని ఏంటి బాగున్నావా అంటే బాగున్నానన్నయ్య అంటాడు. కాసేపట్లో వాళ్ళిద్దరు కలిసిపోయి నన్ను పక్కన పెట్టేస్తుంటారు. సమాధాన పరచడమే గొప్ప అండి. వాళ్ళే దేవుని కుమారులు. చప్పట్లు కొడుతూ దేవుని నా మనసు గట్టిగా పుల్లారావులు కొందరు ఉన్నారు, పుల్లమ్మ తల్లులు కొంతమంది ఉన్నారు. అబ్బో ఏం పొలాలు పెడతారో నాయన, ఉన్నదానికి 4 కవ్విచ్చి ఉన్నదానికి 4 కలిపి అలా చెప్పకపోతే మరి వాళ్ళ కడుపు ఉబ్బిపోతుందేమో, లేకపోతే కడుపు పేలిపోతుందేమో నాకు తెలియదు. బైబిల్ అంటది, సమాధానపరచువారు పీస్ మేకర్స్, సమాధానాన్ని సృష్టించేవాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు. బైబిల్ ఇంకొక చోటు కూడా రాయబడిందండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి అంతా ఎదురు చూస్తుందండి. ఈ సర్వ సృష్టి ఎవరి కోసం ఎదురు చూస్తుందండి? ఈ సర్వ సృష్టి మిగులు అపేక్షతో మూలుగుతూ ఎదురు చూస్తుందంట. ఎవరి కోసం అంటే దేవుని కుమారుల ప్రత్యక్షతకు. ఎవరు దేవుని కుమారులు అంటే ప్రియులరా, సమాధాన పరిచేవారే దేవుని కుమారులు. ప్రియులరు, ఒకప్పుడు పరలోకానికి భూలోకానికి పడేది కాదు. భూలోకాన్ని చూస్తేనే పరలోక కళ్ళెర్ర చేసేది, పరలోకం చూస్తేనే భూలోకం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది. దేవునికి భయంకరమైన కోపం వచ్చేది భూలోకం చూస్తే. ఈ జనాలు, వీళ్ళ పాపాలు, వీళ్ళ దుష్టత్వం, వీళ్ళు చేసే ఏంటంటే వికృత పనులు, కకృతి పనులు చూసి కళ్ళెర్ర చేసి ఊగిపోయేవాడు దేవుడు పలుసార్లు. అంత కోపం ఉండేదండి భూమిని, భూలోకంలో ఉన్న మనుషులను చూసి. దేవదూతలందరూ అనుకునేవాళ్ళు, ఏంటి ద్వేషం,
దేవుడు ఎందుకు ఈ భూలోకం చూసి ఇలా వెర్రి కోపంతో ఉన్నారు? ఈ లోకంలో ఉన్న భూలోకంలో ఉన్న జనాలైనా మనసు మార్చుకోవచ్చు కదా, దేవుని వైపు తిరగవచ్చు కదా. ఏంటి వీళ్ళ అరాచకం ఏంటి? వీళ్ళకి ఎందుకు ఇంత గర్వం, ఎందుకు ఎంత అహంకారం ఎందుకు? దేవుడే కదా, కన్న తండ్రే కదా, అయ్యా క్షమించమని అడగొచ్చు కదా. వీళ్ళకి ఎందుకు ఇలా పట్టుదల, ఈ ఈగో ఫీలింగ్ ఎందుకు అని దేవదూతలు పలుసార్లు హడాలెత్తిపోయేవాళ్ళంటండి. అప్పుడు దేవదూతలు అనుకునేవాళ్ళంట, ఎవరో ఒకడు రావాలి, వాళ్ళ ద్వారా పరలోకం భూలోకం సమాధానం కలగాలి, మనుషులకి దేవునికి సమాధానం కలగాలి. అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు వస్తే బాగుంటుంది అని అనుకుంటే ప్రియులరా, ఒకరోజు వచ్చింది. అప్పుడు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభులు వారు, దేవుని కుమారుడు అన్నాడు, నేను వెళతాను, భూలోకాన్ని పరలోకాన్ని సమాధాన పరుస్తాను. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. అందుకేనండి బాలుడైన కుమారుడైన యేసు క్రీస్తు శిశువుగా జన్మించాడండి. మరియా గర్భంలో, కన్యక గర్భం ఉదయించాడు. వెంటనే పరలోకం నుండి దేవదూతలందరూ భూలోకానికి దిగి వచ్చి వాళ్ళు పాట పాడారు. ఏమని పాడారండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన ప్రజలకి ఇక సమాధానం. ఎందుకంటే సమాధాన పరిచే కుమారుడు భూమి మీద ఉదయించాడు. చప్పట్లు కొడితే బిగ్గరగా దేవుని నామమున స్తుతిద్దాం గట్టిగాను. హల్లెలూయా. కనుక ఈ ప్రశస్త వేళ సమాధానాన్ని ఆశించు, సమాధానాన్ని కాంక్షించు, సమాధానంగా ఉండడానికి కొరకు ప్రయత్నించు. ఏం వస్తుందండి మన ద్వేషంతో, పగతో మనకేంటి ప్రయోజనం? నిన్ను అనడం వల్ల నాకేం ప్రయోజనం? ఇంకొక తల్లిని అనడం వల్ల నాకేంటి ప్రయోజనం? సాటి మనిషిని బాధ పెట్టడం ఏంటి నాకు ప్రయోజనం? నా తోటి సేవకుడు ఏడుస్తుంటే నాకేంటి ప్రయోజనం? నా తోటి సేవకుడు ఆకలితో ఉంటే నాకేంటి ప్రయోజనం? నా సేవకుడు పడిపోతే నాకేంటి ప్రయోజనం? నా తోటి సేవకుడు బాధపడుతుంది నాకేంటండి ప్రయోజనం? నాకేంటి ప్రయోజనం? ఒకవేళ వాడు నన్ను కష్టపెట్టి ఉండొచ్చు, నేను తిరిగి ఆయన కష్టపెడితే ఏంటి ప్రయోజనం? దానివల్ల లాభం ఏంటి? ఎందుకంటే మన తోటి సేవకుల్ని మనం పోగొట్టుకోవడం, ఎందుకంటే మన తోటి విశ్వాసుని మనం నొప్పించడం, ఎందుకు మన తోటి విశ్వాసుని మనం బాధించడం? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన బిడ్డలు కాదా వాళ్ళు? లోపాలు ఉండొచ్చు, బలహీనులు కావచ్చు. ప్రియులరా, భరించగలిగిన మనస్సు నీకు లేదా? నువ్వు దేవుని కుమారుడు కాదా? కుమారత్వపు అనుభవం నీకు లేదా? ప్రయాసపడండి. ఎవరైనా పోట్లాడుతుంటే వెళ్ళి సమాధానపరిచిన ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. దరిద్రులండి, పరమ దరిద్రులు. అసలు ఇద్దరు పోట్లాడుతుంటే ఏంటండి వాళ్ళు వెళ్ళి బ్రదర్ ఆగండి. ఈ ప్రక్రియలో మనల్ని కూడా దెబ్బలు తగులుతాయి. అమ్మ నాన్న పోట్లాడుతుంటే మనం వెళ్తాం, పిల్లలు వెళ్ళి సమాధానపరిచిన అప్పుడు మనకు కూడా దెబ్బలు తగులుతాయి. అంత మాత్రం పిల్లలు ఊరుకుంటారండి? సమాధాన పరుస్తారు కదండి. ఇద్దరు గొడవలు చేస్తున్నప్పుడు మధ్యలో ఎవడైతే ఎంటర్ అవుతాడో వాడు కూడా 2 దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలితే తగిలింది, వాళ్ళిద్దరూ సమాధానం ఉండడమే కావాలి. అప్పుడు తరతరాలు చెప్పుకుంటారు, అయ్యా ఆయన వచ్చాడు సమాధాన పరుస్తాడు, అబ్బో సమాధాన పుత్రుడు వచ్చాడు, సమాధాన కుమారుడు వచ్చాడు అని మన గురించి చెప్పుకునేటట్లుగా సమాధానం మనం కాంక్షిద్దాం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా ఇంకొక మాట చెప్పనా? ఆదికాండం 47వ అధ్యాయం 7వ వచనం ముగించేస్తాను, నేను ఫాస్ట్గా చదవండి. ఆదికాండం 47వ అధ్యాయం 7వ వచనం. యాకోబు ఫరోను దీవించాడు. అందరు తలల పైకి ఎత్తి చూడండి. ఒకటి ప్రియులారా, ఆశీర్వాదం కోసం అడ్డదారులు తొక్కినవాడు ఇప్పుడు కష్టపడి ఒక స్థాయికి రాగలిగాడు. దేవుడు అలా ఆయన్ని నిర్మించాడు. రెండవదిగా, సమాధానం వద్దని పారిపోయినాడు ఇప్పుడు సమాధానం కోసం తనకున్నదంతా ఖర్చు పెట్టుకుంటున్నాడు. దేవుడు అలా రూపించాడు ఆయన్ని. మూడవదిగా మనం గమనిస్తున్నాం ప్రియులారా, ఒకప్పుడు యాకోబు ఆశీర్వాదం కోసం అబద్ధాలు చెప్పినవాడు, ఆశీర్వాదం కోసం మోసం చేసినవాడు. ఇప్పుడు యాకోబు ఎంతగా దీవించబడ్డాడంటే ఫరోను దీవించగలిగిన స్థాయికి దేవుడు అతన్ని నిర్మిస్తూ వచ్చాడు. చెప్పలు కొడదాం అందరు గట్టిగా. ఫరో ఎవరు చెప్పండి? ఫరో ఎవరు? ఒక రాజు. ఐగుప్తు దేశం అప్పట్లో మహా సంపన్న కలిగిన దేశం అండి. టెక్నాలజీతో సర్వ సమృద్ధితో తులతూగుతున్న దేశం ఐగుప్తు దేశం. ప్రపంచమంతా కరువు ఉంది, ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది. ఎంత గొప్పతనం మీరు ఆలోచించాలి. ప్రపంచమంతా ఆ ప్రదేశమంతా కరువుతో మనుషులు పీడించబడుతూ తిండి లేక తిప్పలు పడిపోతున్నారు ప్రజలు. కానీ ఐగుప్తులో సమృద్ధి అయిన ఆహారం ఉందండి. ఆ సమృద్ధి కలిగిన దేశానికి రాజు ఫరో. యాకోబు ఎవరు? కరువులో చిక్కుకున్న
పరదేశి. కుటుంబంలో తిండి లేదు, పిల్లలకి తిండి లేదు, ధాన్యం లేదు, కరువులో ఉన్న కుటుంబం. ఆ కుటుంబం ఒక పరదేశి యాత్రికుడు ఎలా ఉంటాడండి? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అక్కడక్కడ డేరాలు వేసుకొని ఉంటారు, చిన్న చిన్న డేరాలు వేసుకొని ఉంటారు. మనకు తెలుసు, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ టెంట్లు వేసుకొని ఉంటారు. వాళ్ళే పరదేశులు అంటే. వాళ్ళ సొంతూరు ఎక్కడో ఉంటుంది, ఏదో ఊరు వాళ్ళది. ఇక్కడికి వచ్చి మందులు అమ్ముకోవడానికో లేకపోతే ఇంకేదో వ్యాపారం చేసుకోవడానికి వచ్చి చిన్న చిన్న టెంట్లు వేసుకొని ఉంటారు. వాళ్ళే పరదేశులు. యాకోబు పరిస్థితి అప్పట్లో ఎలా ఉందంటే, ఒక పరదేశి తన దేశాన్ని విడిచి వచ్చాడు. ఒక పరదేశి, ఒక యాత్రికుడు, కరువులో చిక్కుకున్న కుటుంబం. ఆ కుటుంబం, ఆ యాకోబు ఇప్పుడు ఫరో దగ్గరికి వచ్చి నిలబడి ఫరోని చూసి అంటాడు, నా దేవుడు నిన్ను దీవించును గాక. చెప్పలు కొడదాం అందరు గట్టిగా, పట్టండి గట్టిగా, హల్లెలూయా. దీవెన కోసం పరితపించిన వాడిని ఇప్పుడు దీవించే స్థాయికి ప్రభు తీసుకెళ్ళాడు. ప్రియులారా, మనం ఎంతసేపటికి ప్రభు నన్ను ఆశీర్వదించి ఆ రోజులు పోయాయి. మన దేవుడి రోజు నిర్మిస్తున్నాడు. ఎలా నిర్మిస్తున్నంటే, నీవు చేతులెచ్చి ఆశీర్వదించే స్థాయికి ప్రభు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. నీవు ఆశీర్వదించాలి, సమాజాన్ని ఆశీర్వదించాలి, సంఘాన్ని ఆశీర్వదించాలి, ప్రజలను ఆశీర్వదించాలి, కుటుంబాన్ని ఆశీర్వదించాలి, పిల్లల్ని ఆశీర్వదించాలి. ఆ స్థాయికి వెళ్ళాలి మనం. అదే గొప్పతనం. మరి ఈరోజు మన ఆ స్థితిలోనికి వెళ్తున్నాం. యాకోబు ఫరోను ఆశీర్వదించాడు, తన కుమారులను ఆశీర్వదించాడు, తన మనవళ్ళ సంతానాన్ని ఆశీర్వదించాడు. అంతటి ఆశీర్వాదపు మూటను దేవుడు యాకోబు తల మీద పెట్టాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. మరి ఈరోజు నీవు ఇతరులను ఆశీర్వదించగలిగి, నీకుంటే కదా నా ఆశీర్వాదం ఇతరులు పంచడానికి. ఏమండి, మన దగ్గర ఉంటే కదా, మన గంప నిండా అన్నం ఉంటే మనం పిడికిడి అన్నం వడ్డించగలుగుతాం. మన దగ్గర లేకపోతే మనం ఎవరికి ఇవ్వగలుగుతాము? సో ముందు మనం, యాకోబు దీవించబడ్డాడు కనుక ఇతరుల్ని దీవించే స్థాయికి వచ్చాడు. ఒకసారి నేను మా ఊరు వెళ్ళానండి. ఎవరో పోయారు, మాకు బంధువులు ఎవరో పోయారు, మాకు బాగా దగ్గర వాళ్ళు. సో మా ఊరు వెళ్ళాల్సిన పని వచ్చింది. నేను వెళ్ళానండి. అప్పుడు నా ఫ్రెండ్స్ అంతా వచ్చి చాలా కాలం అయింది నేను వెళ్ళి. తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నన్ను చూసి, ఏరా సేవకని పోయి ఏంద్ర ఇట్టున్నావు, ఇక్కడ కూడా తెల్లబట్టలు వేసుకొచ్చావు కదరా భక్తుడా. తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది వచ్చారండి. వచ్చేసి, ఏదో సేవకని వెళ్ళావు, అమ్మో మా అబ్బాయి అట్టిట్టని మీ అమ్మోళ్ళతో బడాయి చెప్పారు, ఏంద్రా ఇట్టున్నావు, ఒరే ఏంద్రా ఈ బట్టలు ఏంట్రా అంటే, నేను జర్నీ చేసి వెళ్ళాను కానీ తెల్ల బట్టలు ఆల్రెడీ కొంచెం అది మసిగా ఉన్నట్టుంది. ఇంకా సావింటికి మొహం కడుక్కొని ఏంటండి సూట్లు వేసుకొని బూట్లు వేసుకొని సెంటు కొట్టుకొని పోలేము కదండి. మనిషి చచ్చిపోయాడు. సరే నేను ఉన్న పాటలో వెళ్ళిపోయాను. సరే చూసేసి వచ్చేద్దామని వెళ్ళడం జరిగింది. చూస్తే నేను కొంచెం నా బట్టలు మురికిగా ఉంది, నా చెప్పులన్నీ కొంచెం పాతగా ఉంది. నాతో చదువుకున్న వాళ్ళు, మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ నన్ను చూసి ఏరా ఇట్టున్నావేంట్రా అని. కొందరు నాకు మరీ దగ్గరకు ఉన్న స్నేహితులు ఉంటారు, వాళ్ళు వచ్చేసి, రే ఏంద్రా ఇట్టు వచ్చావు, శుభ్రంగా ఇంటి దగ్గర కాకపోయావా, అటు స్నానం చేసుకుని మంచి బట్టలు వేసుకొచ్చేవాడు కదా. అందరూ ఏమనుకుంటారా, సేవకు పోయాడు గతి లేని వాడిలాగా ఉన్నాడు చూడని అంటారు కదరా. గతి లేనివాడు అనుకుంటాడు రా. నువ్వు డైరెక్ట్ మా ఇంటికి రాకపోయావురా, అటు స్నానం చేసుకుని బట్టలు మార్చుకొని, ఏంట్రా అసలు చేతిలో ఒక ఉంగరం లేదురా, మంచి చేతిలో ఒక బ్రాస్లైట్ లేదురా, బంగారం లేదురా, మంచి ఏం సంపాదించేవరా నీ వెళ్ళి అని మాట్లాడుతూ ఉన్నారు. నేను కామ్గా వింటా ఉన్నాను. సర్లే, ఇంకా వాళ్ళకి అదే ప్రపంచం, మన ప్రపంచం వేరు, వాళ్ళ ప్రపంచం వేరు. ఆత్మ సంబంధమైనవి లోకస్తులకు అర్థం కాదు, లోకస్తుల విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు. ఏంద్రా ఇట్టొచ్చావేంట్రా, పరువు తీసావు కదరా, నీ గురించి పెద్ద బిల్డప్లు ఇచ్చావురా, మేము వస్తున్న మినిస్టర్ అద్దిద్దని చెప్పావు, నీవేంద్రా ఎట్లొచ్చావేంట్రా అని మాట్లాడుతూ ఉన్నారండి. నాకు బాగా కొంచెం నేనంటే బాగా ఫేవర్గా ఉన్నవాళ్ళు, ఏంద్రా నీవు ఇట్టొచ్చావేంట్రా, అసలు ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటారా, నీవు అన్ని చదువుకి మాని సేవకి వెళ్ళిపోయి పెద్దోడైపోయావని మేము ఎక్కడ పెద్దగా అనుకుంటాను, ఇట్లా వచ్చావేంట్రా నీవు అని మాట్లాడుతున్నాను. నేను కొంచెం ఉండరా అయిపోయిందండి. ఆ కార్యక్రమం అంతా అయిపోయింది. అక్కడ ప్రభు నమ్ముకున్న వాళ్ళు చాలామంది వచ్చారు. నాకు తెలిసిన వాళ్ళంతా విశ్వాసులు, పాత వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ వచ్చి నా దగ్గరికి వచ్చి, అయ్యా అబ్రమయ్యా బాగున్నావు నాన్న, ఎట్లున్నావు నాయన, ఎట్లున్నావయ్యా బంగారం, ఎట్లా ఉన్నావు, అమ్మో బాగున్నావు నువ్వు సేవ అని మాట్లాడుతున్నానండి. అప్పుడు వీడికి చూపిస్తున్నాను, చూస్తూ ఉండి ఇప్పుడు కాసేపట్లో ఏం జరుగుతుందని చూపిస్తున్నాను. వచ్చిన వాళ్ళందరూ మాట్లాడి, నాన్న ప్రార్థన చేయి నాయన అని అందరూ నా దగ్గరికి వచ్చి తల వంచడం ప్రారంభించారండి. నేను అందరికీ చేతులు పెట్టి ప్రార్థన చేశాను. హల్లెలూయా. అప్పుడు నా ఫ్రెండ్స్ని చూశాను, రే మీరు డబ్బు సంపాదించారు, బంగారం సంపాదించారు, పదవులు సంపాదించారు, ఘనత సంపాదించారు, మీ దగ్గర కావలసినంత డబ్బు ఉంది. ఎవరైనా వచ్చి నానా నన్ను ఆశీర్వదించమని నీ దగ్గరికి వచ్చారా? రాలేదు కదా. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు,
మీ దగ్గర ఉన్నంత విలువైన బట్టలు నాకు లేకపోవచ్చు, మీ దగ్గర ఉన్న వెలగల విలువైన వెండి బంగారం ఒకటి నాకు లేకపోవచ్చురా, కానీ ప్రజలందరినీ ఆశీర్వదించగలిగిన ఆశీర్వాదాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. చెప్పలు కొడదాం అందరు గట్టిగా, కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దాంట్లో 70 ఏళ్ళోళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ వరుస కట్టి ప్రియులారా అయ్యా ఆశీర్వదించి అయ్యా కొంతమంది అక్కడ అన్యులు వచ్చారండి, బొట్లు పెట్టుకుని పూలు పెట్టుకుని గాజులు వేసుకొని వచ్చారండి. వాళ్ళందరూ కూడా వచ్చేసి ఏంటంట ఈయన పెద్ద పాస్ట్ అండి, మన దేశం కాదు, ఓ వేరే దేశంలో పెద్ద పాస్ట్ అని చెప్పు తెలియదు కదండి అడిగి, అక్కడ నుండి వచ్చాడండి ఈ కుర్రోడు, పెద్ద పాస్ట్ అంటే మాకు కూడా కొంచెం ఆశీర్వాదం ఇప్పిస్తారు ఆట వచ్చి వరుసగా నిలబడమంటే పాప వాళ్ళందరి తల మీద చేతులు పెడతా ఉంటే నన్ను ఒకప్పుడు ఆశీర్వాదం కోసం ఇలా అడుక్కున్నవాడిని ఇప్పుడు ఇలా ఆశీర్వదించే స్థాయికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంతా అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి సర్లేయ్యా మా తల మీద కూడా చేయబెట్టు, షెట్టయ్య మా తల మీద కూడా అని చెప్పి ప్రియులారా అందరూ ప్రార్థన చేయించుకున్నారు. ఒకప్పుడు మన ఆశీర్వాదం కోసం పరితపించిన వాళ్ళు కావచ్చు. మనకు లోకంలో వెండి బంగారం సిరి సంపదలు అవి వస్తుంటాయి పోతుంటాయి, మనం ఏ రోజు దీని గురించి మనసు పెట్టుకోలే. మన 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 దర్శనం ఏం తెలుసండి, ప్రజలందరినీ ఆశీర్వదించే స్థాయికి ప్రభు తీసుకెళ్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఈ చిన్న చేతికి ఈ మట్టి చేతికి ఎంత విలువ వచ్చింది అనిపిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒకప్పుడు యాకోబు ఆశీర్వాదం కోసం అడ్డదారిలో అమ్మని బతిమాలుకొని నాన్నని బతిమాలుకొని మోసాలు చేసుకొని రంగు మార్చుకొని వేషాలు మార్చుకొని రూపాలు మార్చుకొని అబద్ధాలు చెప్పి ఆశీర్వాదం కావాలని కోరుకున్నాడు. అది ఎంతకాలం ఉందండి, కానీ దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ఇప్పుడు యాకోబు స్థాయి ఏం తెలుసండి, రాజులు అభిషేకించగలిగిన స్థాయికి ప్రభు తీసుకెళ్ళాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు నేను నిన్ను సృష్టించాను, ఇశ్రాయేలు నేను నిన్ను నిర్మించాను, భయపడవద్దు, నిన్ను సృష్టించింది నేనే, నిన్ను నిర్మించింది కూడా నేనే. మీ కుటుంబాలను దేవుడు నిర్మించబోతూ ఉన్నాడు, మీ కుటుంబాలను దేవుడు కట్టబోతూ ఉన్నాడు. ఒకప్పుడు నిష్ప్రయోజకుడే కావచ్చు, నిన్ను ప్రయోజకుడుగా ప్రభు చేస్తాడు. ఒకప్పుడు నీవు బలహీనుడే కావచ్చు, నిన్ను బలవంతుడుగా ప్రభు మారుస్తాడు. ఒకప్పుడు నీవు చేతగాని వాడివే కావచ్చు, నేను ఒక ఘనమైన పాత్రగా చేస్తాడు. ఒకప్పుడు నీవు అవమానాల పాలైన వాడే కావచ్చు, కానీ ప్రజలు నిన్ను అభిమానించేటట్లుగా నా దేవుడు నిన్ను దీవిస్తాడు. యాకోబు, ఒకప్పుడు నీ ఇంట్లో వాళ్ళు నిన్ను తరుముకున్నారేమో. యాకోబు, ఒకప్పుడు నువ్వు మానసిక సంఘర్షణను అనుభవించావేమో. యాకోబు, ఒకప్పుడు నువ్వు మోసపోయావేమో. యాకోబు, ఒకప్పుడు నువ్వు కన్నీళ్లు విడిచావేమో. నేను నిన్ను నిర్మిస్తున్నాను, ఇశ్రాయేలుడుగా నేను నిన్ను నిర్మిస్తున్నాను. నువ్వు శ్రమ పడతావు, శ్రమ యొక్క విలువ నీకు తెలుస్తుంది, కష్టం యొక్క విలువ నీకు తెలుస్తుంది, ప్రయాస యొక్క విలువ నీకు తెలుస్తుంది. నేను నీకు తోడై ఉంటాను. నీ సంతతిని ఆశీర్వదిస్తాను, ఈ నేలను నీ సంతతికి స్వాస్థ్యముగా ప్రసాదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. దేవుడు నిర్మించాడండి, తన శక్తి తన బలం కాదు, దేవుడు నిర్మించాడు. పడద్రోయబడిన స్థితిలో ఉన్నారా? ఒకవేళ కుటుంబాలు పడద్రోయబడిన స్థితిలో ఉందా? కుటుంబాల్లో సమాధానాన్ని కోల్పోయారా? కుటుంబాల్లో సమృద్ధిని కోల్పోయారా? ఆశీర్వాదానికి ప్రతిగా శాపం అనుభవిస్తున్నారా? నమ్మండి, విశ్వసించండి, యాకోబు సేవించిన దేవుడే మనం సేవిస్తూ ఉన్నాము. యాకోబునకు చాలిన దేవుడు మనకు చాలిన దేవుడై ఉన్నాడు. యాకోబును సృష్టించిన దేవుడు మనల్ని సృష్టించాడు. యాకోబుకు తోడే ఉన్న దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఏ ఒక్కరు ఒట్టి చేతో ఈ ఆవరణను దాటి వెళ్ళకూడదు. ఈ రాత్రి పోరాడాలి దేవుని సన్నిధిలో. మగసిరి గలవాడై పోరాడాడు యాకోబు. నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచి నిన్ను పోనివ్వను. దీవించు నన్ను ప్రభువా. దేవుడు అంటాడు, ఎందుకయ్యా నన్ను వదిలే నేను పోతాను, నీవు నన్ను నిర్మిస్తేనే తప్ప నేను నిన్ను పోనివ్వను. ఎందుకంటే మనకు ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు మనం ఆర్థిక ఇబ్బందులు ఉండాలి? ఎందుకు మనం సమాధానం లేకుండా బ్రతకాలి? ఎందుకు మనం శాపగ్రస్తమైన బ్రతకాలి? ఎందుకు జబ్బుల్లో రోగాలు మనం ఎందుకు బ్రతకాలి? ఎందుకు మన జీవితంలో పెను మార్పు రాకూడదు? ఎందుకు నీ కుటుంబం మారకూడదు? నీ తాగుబోతు భర్త ఎందుకు మారలేదు?
నీ పిల్లల జీవితంలో ఎందుకు మార్పు కలగట్లేదు? నీ సంఘంలో ఎందుకు జీవం లేదు? ప్రశ్నించండి ప్రభుని, అడగండి ప్రభుని. అధికారం లేదంటారా? ఆ రోజు యాకోబు పెనుగులాడలేదండి, తెల్లారిదాకా పెనుగులాడి పోరాడాడు. ఆయన తప్ప మనం ఎవరిని అడగాలండి? ఆయన తప్ప మనకి ఎవరున్నారు చెప్పండి? మనల్ని సృష్టించింది ఎవరు? ఎవరండి మనల్ని సృష్టించింది? ఆయనే మనల్ని సృష్టించాడు. మనల్ని రక్షించింది ఎవరు? ఆయనే మనల్ని రక్షించాడు. ఆయన తప్ప మనకి ఎవరున్నారు? అడగండి. నా జీవితాన్ని నిర్మించండి ప్రభువా, నా సేవను నిర్మించండి, నా బ్రతుకును నిర్మించండి, నా బ్రతుకులో సమాధానాన్ని నిర్మించండి, నా బ్రతుకులో ఆశీర్వాదాన్ని నిర్మించండి. శ్రమపడే మనసు నాకు ఇవ్వండి అని పోరాడి పెనుగులాడి ప్రార్థించండి. ప్రియులారా, మీరు ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఉట్టి మనుషులుగా వెళ్ళరండి, వట్టి మనుషులుగా వెళ్ళరు. నా దేవుడు ఒక అద్భుతమైన మందిరముగా మిమ్మల్ని నిర్మించబోతున్నాడు. అద్భుతమైన నగరంలా దేవుడు మేము నిర్మించబోతున్నాడు. నూతన యెరూషలేం సియోనుగా నా దేవుడు మిమ్మల్ని నిర్మించునుగాక. సియోను నుండి నేను ఆశీర్వదించునుగాక. ఈ మాటలన్నిటిని మన వినికిడిలో ప్రభు స్థిరపరచుగాక. ప్రార్థన చేసుకుందామా? అందరూ అలాగే లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలిచి ఒక చిన్న ప్రార్థన చేసుకునే సమయం ఈ సమయం. ఎవ్వరూ లేచి అటు ఇటు వెళ్ళొద్దు. నేను ఒక 2-3 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను. ప్రార్థన చేసుకోండి. మేబీ ఈ సమయం మరలా మన లైఫ్లో రాకపోవచ్చు. ఎవరు లేచి బయటికి వెళ్ళొద్దు. ఇప్పటిదాకా దేవుని మాటలు విన్నారు. ఆ మాటలు ఇప్పుడు మీ జీవితంలో పనిచేసే సమయం. అందరూ లేచి నిలబడి దేవుడితో ఒక నిత్య నిబంధన చేసుకుందాం. కుడి చేతిని పైకెత్తండి, కళ్ళు మూసుకోండి, ప్రభుని అడగండి. యేసయ్యా, నువ్వు తప్ప మాకెవరున్నారు ప్రభువా? నీవు నన్ను సృష్టించావని నేను నమ్ముతున్నాను. నన్ను నిర్మించే బాధ్యత నీది కాదా ప్రభువా? నన్ను నిర్మించవలసిన బాధ్యత నీకు లేదు ప్రభువా? నన్ను నిర్మించండి ప్రభువా. శిలగా ఉన్న నన్ను ఒక శిల్పంలా మార్చవలసిన భారం నీదే యేసయ్యా. నా కుటుంబం పడద్రోయబడిన స్థితిలో ఉంది. పడిపోయిన దావీదు గుడారంలా ఉంటుంది ప్రభువా. నా కుటుంబాన్ని నిర్మించేసయ్యా. ఆకలి బాధలు, కన్నీటి మధ్యలో కాపులు, శ్రమల సుడిగుండాలో నేను ఉంటున్నాను ప్రభువా. ఎటు చూసిన కరువు, ఎటు చూసిన శ్రమలు, ఎటు చూసిన ఆపదలు. నా కుటుంబాన్ని నేను పోషించుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా. నా ఆరోగ్యం నాకు సహకరించట్లేదు ప్రభువా. శ్రమ పడాలనుకుంటున్నాను కానీ నాకు శక్తి సరిపోవట్లేదు ప్రభువా. ప్రయాసపడాలనుకుంటున్నాను కానీ ప్రభువా నాకు ప్రయాసపడడం నా వల్ల కావట్లేదు యేసయ్యా. దైవజనుడు అంటాడు, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. ప్రయాసపడు వారికి దేవుడు తన కృపా మహదైశ్వర్యాన్ని దయచేస్తాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జిత నీవు అనుభవిస్తావు. నీ కష్టాన్ని ప్రభు గుర్తిస్తాడు. ఒకప్పుడు యాకోబు ఒక చేతి కర్రతో నది దాటి అవతలకు వెళ్ళాడు. ఇప్పుడు 2 గుంపులుగా తిరిగి వస్తున్నాడు. ఎక్కడిది ఆశీర్వాదం? ఎక్కడిది సమృద్ధి? తండ్రి ఇంట్లో నుండి పట్టుకెళ్ళిందా? ఎక్కడిది ఆశీర్వాదం? ఎవరిచ్చారు ఈ ఆశీర్వాదం? మేనమామ ఇచ్చాడా? వాడు పెద్ద మోసగాడు, వాడెక్కడి నుండి ఇస్తాడు? ఎక్కడిది ఆశీర్వాదం? యాకోబు కష్టార్జితం, యాకోబు యొక్క కష్టార్జితం. యాకోబు కష్టాన్ని దేవుడు చూశాడు. యాకోబు ప్రయాసాన్ని దేవుడు చూశాడు. నీ ప్రయాసాన్ని ప్రభు చూడబోతున్నాడు. నీ కష్టాన్ని ప్రభు గుర్తించబోతున్నాడు. నేను ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థించండి, ప్రార్థించండి. నా కుటుంబం కోసం నేను సంపాదించాలి. నా సంఘం కోసం నేను ప్రయాసపడాలి. ఈ పరిచర్య కోసం నేను ప్రయాసపడాలి. నా ప్రియమైన పిల్లల కోసం, నా ఆత్మీయ పిల్లల కోసం నేను ప్రయాసపడాలి. ఆ శక్తి నాకు ఇవ్వండి యేసయ్యా. గ్లోరీ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. నాకు సమాధానం కావాలి ప్రభువా. నేను అందరితో సమాధానంగా ఉండాలి ప్రభువా. ఇక ఈ గొడవలు నా వల్ల కాదు ప్రభువా. ఈ గొడవలు ఇక నేను భరించలేను ప్రభువా. ఇక నా వల్ల కాదు ప్రభువా. నాకు సమాధానం ఇవ్వండి. చెప్పండి, చెప్పండి ప్రభు, సమాధానం ఇవ్వయ్యా. సమాధానం కావాలి యేసయ్యా. సంఘాలలో సమాధానం చోటు చేసుకోవాలయ్యా. సమాధానం దయచు. నేను దీవించే మనిషిగా మారాలి ప్రభువా. దీవించే స్థాయికి ఎదగాలి. ఒకప్పుడు దీవెన కోసం పరితపించాను. ఎవరో దీవిస్తారంటే పరుగెత్తాను.
నాకు దీవెన కావాలి, నాకు దీవెన కావాలి. ఓ జీసస్, ఓ జీసస్, ఓ జీసస్. ఇదిగో నా దేవుడు మనల్ని సమీపిస్తున్నాడు. ఈరోజు ఆయన పొరపాటున మనల్ని దాటిపోడు, ఆయన మనల్ని దాటిపోడు. ప్రభు పాదాన్ని పట్టుకుందాం. దేవుని చేత ఆశీర్వదించబడి ప్రజల మధ్యలో ఆశీర్వాద కారకులుగా ఉండేటట్లుగా మీ కుడి చేతిని పైకెత్తి ప్రార్థన చేసుకోండి. చివరిగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుని చేత దివ్యమైన ఆశీర్వాదాలు పొంది అనేకుల మధ్యలో నువ్వు ఆశీర్వాద కారకుడుగా ఉండేటట్లుగా, ప్రజలను ఆశీర్వదించేటట్లుగా, దేవుని చేత దీవించబడాలని ఆశించిన వాళ్ళందరూ మీ కుడి చేతిని పైకెత్తి ప్రార్థన చేసుకోండి. చివరిగా మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. ప్రేమపూర్ణుడైన యేసయ్య, మీ స్తుతి చెల్లిస్తున్నాం. దివ్యమైన మీ వాక్కులతో మీ దాసులు నింపి చేరి వచ్చిన బిడ్డలతో నాతో మీరు సూటిగా తేట తెల్లగా మాట్లాడుతూ వచ్చారు. జీవాన్ని, ఆరోగ్యాన్ని, విశ్వాసాన్ని పెంపొందింపజేసే మీ మాటలు మీ దాసుల నోట ఉంచి మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా. ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, భయపడకు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు అని మీరు సెలవిచ్చారు తండ్రి. యాకోబు జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో కలవరాలు, వాటన్నిటి నుంచి తప్పించి తండ్రి మీరు ఆయన్ని సృజించారు. ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండేటట్లుగా, ఆశీర్వాద కారకుడుగా ఉండేటట్లుగా మీరు సృజించినందుకే మీకు స్తుతి చెల్లిస్తున్నాం. అక్రమంగా, అన్యాయంగా సంపాదించి అనేకులని మోసపరిచి గొప్పవాడవ్వాలని ఆశించాడు. కానీ ప్రయాసపడి మీ ద్వారా మీరిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నట్టుగా మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీకు స్తోత్రం. శ్రమపడే మనస్సును ఆయుధంగా ధరించుకోవాలని మాట్లాడుతూ వచ్చారు. ప్రతివారు తండ్రి మీ సన్నిధిలో శ్రమపడేటట్లుగా, ప్రయాసపడేటట్లుగా తండ్రి, శ్రమపడే మనస్సుని ఆయుధముగా ధరించుకునేటట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అక్రమంగా, అన్యాయంగా ఆశీర్వదించబడి గొప్ప వాళ్ళని ఆశించే ఆ మనస్సుంటే వారిలో నుండి మీరు తొలగించండి నాయన. శ్రమపడే మనస్సును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. యాకోబునికి అనుగ్రహించినట్లుగా నీ బిడ్డల్ని బలపరచండి, నీ బిడ్డల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మీ కృపలో వర్ధిల్ల చేయండి. సమాధానమును వెతికి దాన్ని వెంటాడేటువంటి మనస్సు యాకోబులో ఉన్నట్టుగా మీరు మాకు తెలియపరిచారు. యేసయ్య, అసమాధానపు కార్యాలన్నిటినీ మీరు తొలగించండి నాయన. నీ ప్రజల గుండెల్లో సమాధానం ఏలుబడి చేయనట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఒకవేళ కుటుంబాల్లో, భార్య భర్తల మధ్యలో, తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో, సంఘాల మధ్యలో అసమాధానపు కార్యాలుంటే వాటిని తొలగించమని వేడుకుంటున్నాం. అసమాధానపరిచే దురాత్మ నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాం. తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. సమాధానకర్తగా మీరు అడుగు పెట్టండి. ప్రతి కుటుంబంలో షాలేము రాజుగా మీరు అడుగు పెట్టమని వేడుకుంటున్నాం. ప్రతి సంఘములో షాలేము రాజుగా మీరు అడుగు పెట్టమని వేడుకుంటున్నాం. వాటికి భిన్నమైన ప్రతి శోధన తొలగించి సమాధానము చేత నింపండి. సమాధానకర్తగానే మీరు ఈ లోకానికి దిగి వచ్చారు. ప్రతి వారిని సమాధానము చేత నింపి గొప్ప సంతోషం అనుగ్రహించి మీరు నడిపిస్తున్నందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే యేసయ్య, యాకోబును మీరు ఆశీర్వదించారు. తను ఆశీర్వదించబడి ప్రజల మధ్యలో ఆశీర్వాదకారకుడుగా ఉన్నాడు. అనేకులను ఆశీర్వదించేటట్లుగా మీరు ఆయన్ని దీవించి వర్ధిల్ల చేశారు. అందుకు స్తుతి చెల్లిస్తున్నాం. నేటి వరకు నీ బిడ్డలు ఆశీర్వాదాల నిమిత్తం అరులు చాచి పరుగులెత్తి ఉంటే ఒక్కసారి నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిలో మీ వైపు చేతులెత్తి ఉన్నారు. మీ ప్రజల్ని మేము దీవిస్తూ ఉన్నాం. మీ నామం పేరిట ఆశీర్వదిస్తున్నాం. మీ సన్నిధి కాంతి ఉదయింపజేసి కరుణించమని వేడుకుంటున్నాం. మీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి సమాధానముతో, ఆశీర్వాదముతో నింపమని వేడుకుంటున్నాం.
రాజులను, అధికారులను, గొప్పవారిని, సామాన్యులను యాకోబు ఆశీర్వదించే స్థితికి ఎదిగినట్లుగా ప్రతి ఒక్కరు మీరిచ్చే ఆశీర్వాదాలు పొంది ప్రజల మధ్యలో ఆశీర్వాద కారకులుగా నియమించండి నాయన. ఒక్కొక్కరిని మీరు అభిషేకించండి. మేము ఆశీర్వదించబడాలని మీరు మా కోసం ఈ లోకానికి దిగి వచ్చి ఆఖరి రక్తం బొట్టు వరకు రక్తం కార్చారు, ప్రాణత్యాగం చేశారు, భూమి ఆకాశాలకు మధ్యన వేలాడి మరణించి పునరుద్ధానుడై లేచి చేతులెత్తి ఆశీర్వదించారు. ఈ రాత్రికాల సమయమందు నీ ప్రజలని మీ దివ్యమైన ఆశీర్వాదములతో మీరు నింపినందుకు స్తుతి చెల్లిస్తున్నాం. పరలోకపు ఆశీర్వాదములతో నింపినందుకు స్తుతి చెల్లిస్తున్నాం. ఏ ఒక్కరు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు యేసయ్య. నీ ప్రజల్ని ఆశీర్వదించి క్షేమకరంగా వారి గృహాలకు తీసుకుని వెళ్ళమని వేడుకుంటున్నాం. ప్రతి వారిని మీరు బలపరిచి సమాధాన సంతోషాలతో నింపి శ్రమపడే మనసును ఆయుధముగా ధరించుకొని మీరిచ్చే ఆశీర్వాదాలు పొంది ఈ ప్రాంతాల్లో నీ ప్రజల్ని ఆశీర్వాద కారకులుగా ఉంచి మీ ఘనమైన నామాన్ని మీరు మహిమపరుచుకున్నందుకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి నీ బిడ్డల్ని బలపరిచి ఆశీర్వదించారు. రాబోయే కాలాన్ని కూడా మీరు నీ ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రత్యేకంగా ఈ సంఘాన్ని, సంఘ బిడ్డల్ని ఆశీర్వదించండి. ఈ ప్రాంత పరిచర్యలో కొనసాగుతున్న మీ దాసులని, కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతటిని దీవెనకరంగా మార్చండి. వాక్యాన్ని బోధించిన మీ దాసులు ఇంకనూ బలపరిచి ప్రజల మధ్యలో ఆశీర్వాద కారకుడుగా ఉంచమని వేడుకుంటున్నాం. మా ప్రయాస వ్యర్థం కాకుండా ప్రతిఫలం దయచేయండి. మమ్మల్ని వెంబడిస్తున్న విశ్వాసాన్ని ఆశీర్వదించి బలపరిచి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ నిత్య రాకడకు రాజ్యమునకు సిద్ధపరిచినందుకై స్తుతి చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి సముఖం మనకు సకల కోటి పరిశుద్ధులకు సంఘ బిడ్డలందరికీ సేవకులందరికీ యేసయ్య కృప సదాకాలం తోడైండి సమృద్ధి అయిన దీవెనలు ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.